చూసుకుందాం రండి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం నేనే చదువుతున్నాను, చూడండి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. మళ్ళీ చదువుతున్నాను. ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. చిన్న మాట ప్రార్థన చేసుకుని దేవుని వాక్య ధ్యానంలోకి వెళదాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రములు. గత కాలమంతా మీ సురక్షితమైన రెక్కల నీడలో నన్ను మమ్మల్ని కాపాడి మరో నూతన శుభోదయంలోనికి మమ్మల్ని తీసుకొచ్చావు. వందనాలయ్యా. మొదటి కూటమిలో అద్భుతమైన విషయాలు మాతో మాట్లాడావు, మమ్మల్ని ప్రోత్సాహపరిచావు. స్తోత్రము. మరొకసారి నీ పాదముల చెంతకు వస్తుండగా మాతో మాట్లాడండి. మేము లేచి మా గృహములకు వెళ్ళక మునుపు దేవా, దయచేసి నీవు మాతో మాట్లాడండి. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను, దురాత్మ, దయ్య అంధకార శక్తుల ప్రభావం యేసు నామములో బంధిస్తున్నాం. నీ దాసుడు అల్పజ్ఞుడు ప్రభు, నీ దాసుని మరుగు చేసి నీ రక్తముతో గడిగి పరిశుద్ధపరిచి నీ కొరకు వాడుకో. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ప్రార్థన విని జవాబిచ్చిన దేవునికి మనస్ఫూర్తిగా స్తోత్రాలు చెప్దామా? ఏందండి అంత ఘాటుగా చెప్పారు? గట్టిగా చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, సమాజంలో మనుషులందరి హృదయాలు కూడా శాంతిని వెతుకుతున్నాయి, విశ్రాంతిని వెతుకుతున్నాయి, సమాధానాన్ని వెతుకుతున్నాయి, నెమ్మదిని వెతుకుతున్నాయి. మనశ్శాంతి ఎక్కడ దొరికింది, ప్రశాంతత ఎక్కడ దొరికింది, విశ్రాంతి ఎక్కడ దొరికింది, అది నేను ఏ విధంగా పొందగలనని మనుషులు తిరగని ప్రదేశాలు లేవు, వెతకని స్థలాలు లేవు, చేయని ప్రయత్నాలు లేవు. నానా బాధలు పడుతున్నారు నెమ్మది కోసం. కానీ ఎన్ని తిప్పలు పడినా వాళ్ళు వెతుకుతున్నటువంటి ప్రశాంతత, విశ్రాంతి, మనశ్శాంతి అనేవి దొరకట్లా. సినిమాకు వెళ్ళి కూర్చుంటే 3 గంటలు ఆ చూసేదాని మీద మనసు పోతున్నందున కాసేపేదో ఇక మన సొంత ఆలోచన రాకుండా సినిమాలో వాళ్ళు పడే అగసాట్లు చూసి మనం ఆనందపడటం, ఏడవటం, నవ్వటం, అదొక ఆనందం. కాసేపు అయిపోయిన తర్వాత అందరూ మళ్ళీ వరద బాధిత ముఖాలు వేసుకొని బయటకు వస్తారు. ఎవడు సంతోషంగా రాడు. పోయేటప్పుడేమో చిన్నప్పుడు సినిమా హాల్కి పోతే టికెట్ తెచ్చుకోవాలంటే పెద్ద కుస్తీ పోటీల్లో పాల్గొన్నట్టు ఉంటుంది. ఆ క్యూలోకి పోయి నిలబడి బయటకు వచ్చేసరికి సగం చొక్కా చినిగిపోయి, జుట్టు చిందరవందర అయిపోయి, బాగా నున్నంగా దువ్వుకొని పోతే చిందరవందర అయిపోయి, నలుగురు బడి లాగి తన్నీళ్ళు దగ్గర ఎట్లుంటాడు అవతారం అట్టేసుకొని బయటకు వచ్చాడు, సగం చినిగిన టికెట్లు చేత పట్టుకొని. వచ్చినోడు మళ్ళీ ప్రశాంతంగా ఉంటాడు. ఇక బాండి సాధించి అనుపాండి, కప్పు వచ్చింది మనకు అన్నట్టు పరిగెత్తుతారు. పోయి లోపల కూర్చొని 3 గంటలు బయటకు వచ్చేటప్పటికి ఒక దగ్గర ఎవరి దగ్గరైనా చూడు చుట్ట వాసన వస్తుంటుంది. ఎవడో దాగి వదులుతాడు, తలుపులన్నీ మూసేసి ఉంటాయి. ఆ చుట్ట పొగంతా హాల్ అంతా తిరిగి అందరి మీద అదొక టైప్ అభిషేకం లాగా వాలిద్ది. బయటికి రాగానే తలనొప్పి, చుట్ట కంపు, అదొక రకమైన వాసన. అవునా? ఏం విశ్రాంతి! ఇవన్నీ ఆలోచిస్తూ ఉండేవాడిని. పోయేటప్పుడు ఎంత స్పీడ్తో ఎంత హుషారుగా పోతున్నారు, అయిపోయినాక వచ్చేటప్పుడు ఏ మొఖాలతో వస్తున్నారంటే ఒకటి మొక్కలో సంతోషం ఉంది. సో లేదు అక్కడ. మనిషి ప్రశాంతత వెతుకుతూ, విశ్రాంతి వెతుకుతూ అశాంతి నుంచి బయటపడదామని ఎన్ని రకాల మార్గాలు వేసుకున్నాడో. టూర్కి వెళ్తాం, ఏదో మంచి లొకేషన్ అనుకుని అసలు ఇక్కడుండే కొంతమంది వీడియోస్ చూసి అక్కడ అలా ఉంటుంది, సెలయేళ్ళు ఉంటాయి, జలపాతాలు ఉంటాయి, అస్సలు మామూలుగా ఉంటుంది, సూపర్ ఉంటుంది, గుడ్ క్లైమేట్, అది ఇది అని అనుకుంటా పోతారు. పోయేటప్పుడు అసలు ఎంత హడావుడి, ఎంత హుషారంటే మళ్ళీ అంతసేటు పోయి అంత ఆనందకరమైన రమ్యమైన చోట్లన్నీ తిరిగి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ ముఖాలు కూడా వరద బాధిత ముఖాలనే ఉంటాయి. వరద బాధిత ముఖాలంటే తెలుసా మీకు? వరదలు అన్నీ కొట్టుకుపోయి దుప్పట్లు, గిన్నెలు, బ్రెడ్, పాలు ఇచ్చేటప్పుడు క్యూ కట్టి ఇస్తుంటారు. ఆ పంచే వాళ్ళ దయ, వచ్చిన గాడికి పంచుతారు, రాని వాళ్ళకి చేతులు ఎత్తి అయిపోయిన ఇప్పుడు అంటారు. అందుకని ఈ క్యూలో ఉన్న వాళ్ళు దయగా ముఖం పెట్టి మా దాకా వస్తాయో రావు, ఆ దుప్పట్లు మాకు వస్తాయో రావు అని ఫేసులు దీనంగా పెట్టి చూస్తుంటారు. వరద బాధిత ఫేసులు. మనకొస్తే మనం కూడా చేయాల్సింది అది. చేసేది ఏంది? మీరైనా క్యూలో, నేనైనా క్యూలో నిలబడాల్సింది. మొన్న విజయవాడ అంత పెద్ద సిటీలోనే మేము ఆ వీధుల్లో నీళ్లలో తిరుగుతూ ఉంటే, ఏమండి మాకు కూడా ఇస్తారా అని అడుగుతున్నారు. ఒంటి నిండా బంగారం ఉంది వాళ్ళకి. బంగారం తినలేరుగా, దేవునికి స్తోత్రం. ఒంటి నిండా గోల్డే, 3 స్టేర్ల బిల్డింగు, ఈజీగా 3 కోట్లు అయింది ఆ ఇల్లు. ఏమండి మాకు ఇస్తారా? 3 స్టేర్లు 3 ఫ్యామిలీస్ ఉన్నాయండి. చూడండి, ఉన్నారనుకుంటేనే ఇవ్వండి, లేకపోతే లేదు.
వాళ్ళ దీనస్థితికి ఎంత జాలేసిందో నాకు ఏం అనుమానం లేదు, తీసుకోండి అని ఇచ్చా. దేవునికి స్తోత్రం. ఏం చేద్దాం, వరదలు వచ్చినప్పుడు ఎవరికైనా తప్పదు. మరి ఈ నెలంతా వానలోనే అంటున్నారు, అందుకని ముందే హెచ్చరిక చేస్తున్నానులే సందట్లో సరిగా. సరే, ఇప్పుడు విశ్రాంతి ఎలా దొరికింది, అశాంతి నుంచి ఎలా బయటపడాలి అని దీనికోసం మనుషులు వేసుకున్న మార్గాలు ఏవి చూసినా అవి మనకి పూర్ణ శాంతిని, పూర్ణ విశ్రాంతిని అయితే ఇచ్చేటట్టు కనపడట్లా. అంత టెంపరీ. మానవుడు విశ్రాంతి కోసం వెతుక్కున్న దారులన్నీ టెంపరీ. నా భార్య దగ్గర విశ్రాంతి దొరకట్లేదని ఇంకొక ఆమెను చేసుకుంటాడు ఒక్కొక్కడు. ఇక ఫుట్బాల్ ఆట స్టార్ట్ అయింది వాడికి. దేవునికి స్తోత్రం. ఆమె దగ్గర కొద్ది కాలం విశ్రాంతి పొందుతాడు, తర్వాత అక్కడ నుంచి స్టార్ట్ అయింది కౌంటర్. ఇంకా అటుదంతే ఇటు పట్టడం, ఇటుదంతే అటు పట్టడం, చివరికి ఎటు కాకుండా పోయి ఎక్కడో కలుస్తాడు పోయి. మానవుడా, నువ్వు వేసుకున్న ఏ త్రోవలో కూడా నువ్వు వెతుకుతున్న విశ్రాంతి దొరకదు. అశాంతే నీ బ్రతుకు. మరి విశ్రాంతి ఎవరికి దొరుకుతుంది, ఎవని హృదయం పూర్ణ శాంతితో ఉంటుంది అంటే రెండు సంగతులు చెప్పి ముగిస్తా. అసలు చాలా అద్భుతమైనటువంటి క్లుప్త ప్రసంగం ఈరోజు. దేవునికి స్తోత్రం. ఇంకా ఎట్ట దొరికేది ఏముంది, నువ్వు చదివించావుగా, చదివించిన వచనంలోనే సగం అర్థమైపోయింది మాకు. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాని పూర్ణ శాంతి గల వానిగా చేయుతూ, అంతేగా. అంటే దేవుని మీద ఆధారపడితే విశ్రాంతి వచ్చింది అంటావు, టోటల్గా అదేగా నువ్వు చెప్పేది అని మీరు అనుకుంటారని నాకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను కూడా అదే చెప్తున్నాను, నిజమే అది. మనుషుల్ని భూమి మీద సృష్టించిన దేవుడు మనిషి మనుగడ కావాల్సిన అన్నీ ఇచ్చాడు. తినటానికి తిండి, తాగటానికి నీరు, ఉండటానికి నివాసం, ఋతువులు మార్పిడి. వర్షాకాలంలో వర్షాలు పంపిస్తాడు, చలికాలంలో మంచు పంపిస్తాడు, వేసవికాలంలో ఎండగొట్టేటట్టు చేస్తాడు. త్రికాలాలు, 3 కాలాలకు సరిపోయినటువంటి క్లైమేట్ ఇస్తున్నాడు. మనిషి ఆహ్లాదానికి పశుపక్షాదులను ఇచ్చాడు. అన్నీ ఏర్పాటు చేశాడు. మానవుడు సౌకర్యవంతంగా బ్రతకడానికి కావలసిన వనరులన్నీ దేవుడు సృష్టించాడు. జాగ్రత్తగా వినండి, ఇంకా మ్యాటర్లోకి వెళ్తున్నాను నేను. అన్నీ ఏర్పాటు చేసిన దేవుడు ఇవన్నీ అనుభవించుట ద్వారా దొరకని ఒక విలువైన దానిని తన యొద్దనే పెట్టుకున్నాడు. ఇవన్నీ అనుభవించుట ద్వారా దొరకని ఒక దానిని తన యొద్ద పెట్టుకున్నాడు. దాని పేరే సంతోషము, సమాధానము, విశ్రాంతి, పూర్ణ శాంతి. ఆయన దగ్గర పెట్టుకున్నాడు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము గలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు గలవు. మనుషుడు ఏమీ లేని భేద స్థితిలో ఉన్నప్పుడు ఒక ఇల్లు కట్టుకుని, ఒక స్థలం కొనుక్కొని, ఇల్లు కట్టుకొని, అందులో అన్ని ఏర్పాటు చేసుకొని ప్రశాంతంగా అంత తెచ్చుకొని తిని ఆ ఇంట అడ్డం పడితే ప్రశాంతంగా ఉంటుందిరా బాబు, విశ్రాంతిగా ఉంటుంది అనుకుంటాడు. ఇప్పుడు దానికి ఇల్లు కట్టాలంటే డబ్బులు కావాలి, డబ్బులు సంపాదిస్తాడు, ఇల్లు కడతాడు, పావులో బెడ్డ సంపాదిస్తూ ఉంటాడు, ఆ ఇంట్లో బతుకుతూ ఉంటాడు. అయినా సరే ఇల్లు కట్టిన దాకా కడితే బాగుంటుంది అంటాడు. కట్టిన తర్వాత ఏముండదు. కట్టిన దాకేమో కడితే బాగుంటుంది కలగంటాడు. గృహప్రవేశం అయిపోయింది, చుట్టాలు పక్కాలు వస్తారు, ఈయన పెట్టింది తింటారు, పోతారు. భలే ఉందరా ఇల్లు, అసలు భలే కట్టావు అంటారు. అబ్బా వాళ్ళు పొగుడుతూ ఉంటే కాసేపు మనోడికి ఎక్కడెక్కడో తేలిపోతున్నట్టు ఉంటుంది. అదే కదా, అందుకోసం వాళ్ళందరినీ పిలిచేది మనం. సరే, వాళ్ళు తిని వాళ్ళు చేసే పని వాళ్ళు చేసి పోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా నిర్లిప్తత. కొద్ది రోజులు ఏదో కొంచెం హడావుడిగా ఉంటుంది, తర్వాత ఏం మారలేదు, మళ్ళీ ఏదో వెలితి. మీలో ఎవరికైనా అర్థమైందా ఇది? ఎంతమందికి అర్థమైంది? ఇలాంటి అనుభూతి కలిగిందా? రైట్, దేవునికి స్తోత్రం కలుగును గాక. పెళ్లి కానివాడికి పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని ఒకటే తపన. సరే, వాడు ఆనందం తీరి పెళ్ళి అయింది అనుకో. ఇక పెళ్ళైన తర్వాత బాగుంటుంది, అసలు సినిమా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. దేవునికి స్తోత్రం. అప్పుడు దాకా ఫ్రీ బోర్డ్, వాడిని అడిగేవాళ్ళు లేడు, పెట్టేవాళ్ళు లేడు. ఇక ఆ రోజు నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇక వాడు ఎక్కడో తిరుగుతూ ఉంటే, ఏమండి ఎక్కడున్నావు, పొద్దుపోయినట్టుంది కదా అంటారు. 4 రోజులు భలే హాయిగా ఉంటుంది. అరే నాకు ఫోన్ వచ్చింది రా, మావిడ చేసింది. పోరా, ఇంకేం పో. 4 నెలలు అయిన తర్వాత, ఏమంటే ఎక్కడుందంటే, యాడుంటే నీకెందుకు, పోడు అయిపోయింది, ఇది పోడు. పెళ్ళి అయితే బాగుంటుంది అనుకున్నారా, పెళ్ళైనా కూడా ఏం బాగాలేదురా. ఉద్యోగం వస్తే మామూలుగా ఉండదు, ఇక ఉద్యోగం వస్తే సూపర్గా ఉంటుంది అనుకుంటాడు చదివినోడు. ఉద్యోగం వచ్చిన తర్వాత బాగుందా అని అడిగితే, ఏం బాగు సార్, పొద్దున్న 10ంటికి పోయి సాయంత్రం 8ంటి దాకా వేస్తున్నాం వాడిని, ఏం అంటే. మనిషి భూమి మీద విలాసవంతంగా బతకడానికి కావాల్సిన వనరులన్నీ సమకూర్చుకొని అన్నీ కుప్పేసుకుంటే సూపర్గా బతకొచ్చు అనుకుని వాటన్నిటినీ పోగు చేసుకోవడానికి ముందు డబ్బు పోగు చేసుకుని
ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మిలియనీర్స్లో, బిలియనీర్స్లో, ట్రిలియనీర్స్లో ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారు. గతంలో చెప్పా, కావాలంటే పరిశోధించుకోండి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సినిమా యాక్టర్స్లో ఎక్కువ మంది ఆత్మహత్యలకు గురయ్యారు. ధనవంతులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. ఒక్క డబ్బు ఉంటే చాలు కదా, అన్నీ ఉన్నట్టే కదా, డబ్బే కదా కేంద్ర బిందువు, అది ఉంటే చాలు కదా, దాన్ని బట్టి అన్నీ సమకూర్చుకోవచ్చు, ఎదురుండదు ఇక మనకి అనుకొని బతుకంతా కష్టపడి కొప్పేసుకుంటే తీరా అదంతా పోగు చేసుకున్న తర్వాత విశ్రాంతి ప్రశాంతత కాదు కదా, దడ ఆయాసం ఎక్కువైపోయి ఒత్తిడికి గురై నానా రకాల టెన్షన్లకు గురై చివరికి ఆ ఇరిటేషన్లో చచ్చిపోయారు. కావాలంటే చెక్ చేసుకోండి. అందరికీ ఇప్పుడు ఇంటర్నెట్ అందుబాటులో ఉందిగా. దిక్కుమాలి చూడకపోతే ఇట్లాంటివి చూడండి, చెత్త చూడకపోతే ఇట్లాంటి ఆలోచించదగ్గవి చూడండి, మీకే వచ్చింది ఐడియా. కానీ నేను చెప్పింది నిజం. విషం తాగినోళ్ళు, బిల్డింగుల మీద నుంచి దూకినోళ్ళు, ఊరేసుకున్నోళ్ళు బోల్డ్ అంతమంది. కొంతమంది త్రాగుడుకు బానిస అయిపోయి తాగి 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 లివర్ పాడే చచ్చిపోయిన వాళ్ళు చిన్న వయసులోనే 30, 32, 33 లోపే. సుమా అంట కూటానికి కొద్ది సావులు వాళ్ళేందిరా నాయన, మాకంతా విరక్తి పుట్టించే మాటలని చెప్తూ ఉంటావు నువ్వు. ఏదన్నా 4 రూపాయలు డబ్బులు వస్తాయి, అప్పులు తీరుతాయి, సమస్యలు పోతాయి అనే మాటలు చెప్తే కత్తి ప్రశాంతంగా మనశ్శాంతిగా నెమ్మదిగా పోతాం. వాళ్ళు తెచ్చారు, వీళ్ళు తెచ్చారు, ఊరేసుకున్నారు, విషం తాగారు అంటాం, ఏందిరా నీకు అలా అని అనుకోవద్దు. పాయింట్కి వస్తా, కాస్త మనసు పెట్టి వినండి. స్తోత్రం చెప్పండి, అందరూ గట్టిగా చెప్పండి. అంటే మీరు ఏమనుకుంటున్నారో నేను చెప్తే మీకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా, అందుకని చెబుతున్నాను అనమాట. నేను అప్పుడప్పుడు అటు చెప్తుంటాను మీకు ఇబ్బంది లేకుండా. అంటే టోటల్గా వాళ్ళు అనుకున్నటువంటి దానిలో మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. ఎందుకు ఉంటుంది సార్? ఉండదు. పైసామే పరమాత్మ హై అంటారు వీళ్ళు. లోకం ఎందులో పైసామే అంటే డబ్బులోనే దేవుడు ఉన్నాడు అని. అది పచ్చి అబద్ధం. పైసామే పరమాత్మ నై. డబ్బు వేరు, దేవుడు వేరు. ఒకడు దేవునికిని సిరికిని దాసుడుగా ఉండనేరడు. ఇద్దరు యజమానులకు ఒకడు దాసుడుగా ఉండనేరడు. ఒకడిని ప్రేమించి ఒకడిని ద్వేషిస్తాడు, ఒకడిని గౌరవించి ఒకడిని తృణీకరిస్తాడు. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరడు. అంటే దేవుడు వేరు, సిరి వేరు అని కదా. ఉంటే దేవుని కన్నా, లేకపోతే సిరి కన్నా. డబ్బే కేంద్ర బిందువు అనుకుంటావా, సరే దానికే దాసుడు అయిపో. ఈ భూ సంబంధమైన భోగాలు నీకు డబ్బు ఇచ్చిదేమో కానీ డబ్బు దేవుని తెచ్చి నీకు ఇవ్వలేదు. కానీ దేవుడు ఒక్కడు చాలు నాకు అని దేవునికి కనెక్ట్ అయ్యావా? దేవుడు నీకు 2 ఇవ్వగలడు. ఒకటి, నువ్వు అనుకుంటున్నటువంటి ఏ ధనం, ఏది నీకు అవసరత ఉందో దాని అంతటిని తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పెట్టగలడు. అంతేకాదు, నువ్వు వెతుకుతున్న విశ్రాంతిని, మనశ్శాంతిని, ప్రశాంతతను, ఆదరణను, ఆనందాన్ని ఆయన ఇవ్వగలడు. సిరి చాలు, సిరి చాలు, సిరి చాలు, సిరి చాలు, డబ్బు చాలు, డబ్బు చాలు, డబ్బు చాలు, డబ్బు చాలు అని కేవలం అదే కేంద్ర బిందువుగా చేసుకొని బతికేవానికి డబ్బు రావచ్చు. డబ్బు ద్వారా అనేక వనరులు, బిల్డింగు, అందులో కావలసిన ఐటమ్స్ అన్నీ నీకు రావచ్చు. కానీ దేవుని గుప్పెట్లో ఉన్నాయి మాత్రం డబ్బు నీకు తెచ్చి ఇవ్వలేదు. ఇది పచ్చి నిజం. దేవుని గుప్పెట్లో ఏమున్నాయి? ఆ లైట్లు ఎందుకు వచ్చి ఆరిపోతున్నాయి? దేవుని గుప్పెట్లో ఏమున్నాయి? ఆ లైట్లు ఎందుకు వచ్చి ఆరిపోతున్నాయి? అది కరెంట్ వాళ్ళకి, ఇది మీకు. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి. దేవుని గుప్పెట్లు ఏమున్నాయి? నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. అంటే మానవుని యొక్క ఆత్మ, ప్రాణము, హృదయము వెతుకుతున్న విశ్రాంతి భూ సంబంధమైన వస్తు సామాగ్రిలో ఎందులో లేదు. అది దేవుని గుప్పెట్లో ఉంది. అది దేవుడు మనకు అనుగ్రహిస్తేనే దక్కుతుంది. ఆయన ఇవ్వనిది మానవుడు ఏది కూడా పొందలేడు. ఇది దేవుడు నాకు నేర్పిన పాఠం. ఈరోజు ఇక్కడ కూర్చున్న పరిశుద్ధులారా, దేవుని పిల్లలారా, భక్తిపరులారా, ఆత్మీయులారా, నా తండ్రి కుడి చేతిలో ఉన్నటువంటి ఆ సంతోషము, ఆ నిత్య సుఖములు, ఆ విశ్రాంతి, ఆ ప్రశాంతత మీకును నా తండ్రి దయచేయునుగాక. ఆ కృప మీకు కూడా దొరుకునుగాక నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చెప్పండి, అది దేవుడు ఇచ్చేదా లేకపోతే డబ్బు ఇచ్చేదా? ఒకవేళ డబ్బు ఇచ్చేదైతే వాళ్ళు ఎందుకు ప్రాణాలు తీసుకున్నారు? నిద్ర పట్టక మధ్యానికి ఎందుకు బానిసయ్యారు? నిద్ర పట్టక నిద్ర మాత్రలు మింగే పరిస్థితి ఎందుకు వచ్చింది వాళ్ళకి? డబ్బు ఉంటే చాలుగా. కానీ సాధ్యపడిందా? అంటే డబ్బులో అందనిది ఏదో వాళ్ళకి అర్థమైంది. అది పొందటం ఎలాగో వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకంటే ఎన్నిసార్లు దేవుడి గురించి చెప్పబోయినా టైం లేదని సర్దుకున్నారు. బిజీ. దేవుడికి టైం ఇవ్వలేనంత బిజీ.
కాసేపన్నా దేవుడి గురించి ఆలోచించలేనంత బిజీ. టైం లేదు. ఆదివారం కూడా టైం లేదు. నాది బిజీ షెడ్యూల్ సార్. ఎంతసేపు బిజీ అయి కొప్పేసి చివరికి ఏముంది ఎవరా, చివరికి నువ్వు అన్వేషించబోతే దేవుడు దొరకడు. ఎందుకంటే ఎన్నోసార్లు దేవుడు నీ తలుపు తట్టాడు, నువ్వు తీలేదు. ఇక నువ్వు తలుపు తట్టబోయేటప్పుడు నీ టైం అయిపోతుంది. అందుకే నేను చెప్తున్నా, నువ్వు ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా రోజులో కొంత సమయం నువ్వు ఒంటరిగా సింగిల్గా కూర్చొని నీ సృష్టికర్తను స్మరణ చేసుకోవటం అనేది నీకు ఎంతైనా దీవెన, ఎంతైనా మేలు, ఎంతైనా క్షేమం, ఎంతైనా ఆరోగ్యం. రోజులో కనీసం ఒక గంట, 24 గంటలు మింగేయి, తినేసేయి, కానీ 1 గంట దేవునికి కేటాయించు. కూర్చో, సింగిల్గా కూర్చో. నువ్వు కాస్త దేవుడి గురించి ఆలోచించు. నేను అనేవాడిని ఉనికిలోకి వచ్చింది ఆయన వల్ల, నా మనుగడ సాగుతుంది ఆయన వల్ల. యాత్ర ముగిస్తే నేను వెళ్ళాల్సింది ఆయన దగ్గరికి. కాబట్టి ఇది కనీసం ఈ గంట నేను దేవునికి కేటాయించి కాసేపు దేవుడి గురించి ఆలోచిస్తాను అనుకో. నువ్వు గదిలో కూర్చుంటావో, ఎక్కడ పొలంలో కూర్చుంటావో పురుషుడా, నువ్వు మిద్దె మీద కూర్చుంటావో, ఎక్కడ కూర్చుంటావో నాకు తెలియదు. కానీ ఒక రోజులో కనీసం 1 గంట సమయం సింగిల్గా నువ్వు దేవుడు, జస్ట్ సృష్టికర్తను స్మరణ చేసుకోవటానికి అంతే. దేవునికి స్తోత్రం. అలా కేటాయిస్తే ఎంత బాగుండు. కానీ ప్రజలకు అంత టైం లేదు. ఎక్కడా మరి బిజీ, అందరూ బిజీ జీవితాలు. ఈరోజు మీరు ఆయనకు సమయం ఇచ్చి వచ్చి ఇక్కడ కూర్చున్నారు. మీకు పనిపాట్లు ఉన్నాయి, మీకు బిజీ షెడ్యూల్స్ ఉన్నాయి, అన్నీ పక్కన పెట్టారు. ఎంతైనా దేవుడి కంటే ఎక్కువ కాదు, నాకు దేవుడు ముఖ్యం అనుకున్నావు, నాకు దేవుడే ప్రధానం అనుకున్నావు, వచ్చావు కూర్చున్నావు, 4 మాటలు దేవుని మాటలు వింటున్నావు. ఇవి నిన్ను బలపరుస్తాయి, ప్రోత్సహిస్తాయి, మళ్ళీ దేవుని వైపుకు నీ హృదయాన్ని ఎత్తుకునేటట్టు చేస్తాయి, నీ హృదయాన్ని. అందుకే చెప్తున్నాను, మనుషుడా, నువ్వు వెతుకుతున్న విశ్రాంతి, పూర్ణ శాంతి, ప్రశాంతత, సంతోషం అవి దేవుని యొద్దనే ఉన్నాయి. తల్లి ఒడికి దూరమైన పసిపాప ఎన్ని వస్తువులు ఇచ్చినా నెమ్మది పొందదు. ఆడుకునే బొమ్మలు ఇవ్వు, కడుపు నిండా తిండి పెట్టు, ఏమన్నా ఇవ్వు, ఆ పాప ఏడుస్తూనే ఉంటుంది. ఇవేవి ఇవ్వకపోయినా అమ్మ ఒడికి దాన్ని కానీ చేర్చగలిగితే, ఆ పసిబిడ్డని, ఆ చిట్టిదాన్ని తన తల్లి ఒడికి చేర్చగలిగితే, తల్లి ఒడికి చేరిన పసిపాప అప్పుడు స్వాంతన పొందుతుంది. నీ బొమ్మలు, తిండి, వస్తువులు ఏవి ఇవ్వలేని సంతోషం అమ్మ కౌగిట్లో ఆ పసిదానికి దొరుకుతుంది. అదంతే. ప్రతి తల్లి ఎరిగిన సత్యం ఇది. అట్లాగా దేవుడు మనకు అమ్మ నాన్న కంటే కూడా ఎక్కువ. ఆయన రెక్కల కిందికి చేరినప్పుడే మనకు విశ్రాంతి. దాన్ని ఇక్కడ చెప్పాడు. ఇది మొదటి సంగతి. 2 చెప్తానన్నా. మొదటిది ఏమిటి? మనుషుడు వెతుకుతున్నటువంటి విశ్రాంతి, ప్రశాంతత, సంతోషము, మనశ్శాంతి, ఇవన్నీ దొరికే స్థలం ఒక్కటే ఉంది. అది దేవుని సన్నిధి. అందుకే రాజ్యాన్ని ఏలిన రాజైన దావీదు, యెహోవా యొద్ద నేను 1 వరం అడిగి తిని దాన్ని పొందవలెనని నేను ఎంతో కోరుచున్నాను అన్నాడు ఒక కీర్తనలో. ఏ కీర్తన చూపిస్తా? 27వ కీర్తన ఒక్కసారి తీసుకోండి. 4వ వచనం చదువుతున్నాడు, వినండి. చదువు నాయన. యెహోవా యొద్ద 1 వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును. వాళ్ళని ఒక్కసారి ఆ రెఫరెన్స్ తీనినానా మీరు తీయండి. 27:4 కీర్తన, 27వ కీర్తన 4వ వచనం ఒక్కసారి చూడండి నాన్నది. యెహోవా యొద్ద 1 వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును, నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. అబ్బా, నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. దేవుని మందిరములో అంత చోటు దక్కటం అనేది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. దేవుని సన్నిధిలో ఎవరికైనా అంత స్థానం దక్కితే వాళ్ళకి ఈ విలువ అర్థమై సావదు. కొంతమంది సోదరులు ఉంటారు, దేవుని సన్నిధిలో అంత స్థలం దొరికితే చాలురా అని దావీదు అంతటి రాజే అడుగుతున్నాడు. దేవుని మందిరంలో అంత స్థానం చిక్కటం ఎంత విలువైనదో కొంతమంది నిద్రమోహం వాళ్ళకి అర్థం కాదు. దాన్ని కాలితో తన్నినట్టు పోగొట్టుకుంటారు విలువలు ఎరగని వాళ్ళు. దాని విలువను ఎరిగిన వాళ్ళు దావీదు వలె గోజాడతారు. దేవుని మందిరంలో నాకంత చోటు దొరికితే చాలని. యెహోవా యొద్ద 1 వరం అడిగి తిని అది నేను పొందవలెనని నేను ఎంతో ఆశించుచున్నాను. ఏమిటయా ఆ వరం? ఇప్పటికే 12 మంది భార్యలు ఉన్నారు, ఇంకో 12 మందిని కోరతావా? ఏం కోరుతావు? ఏమిటి ఆ వరం అంటే,
నాకేం వద్దు సార్, రాజ్యాలు వద్దు, సింహాసనాలు వద్దు, డజన్ మంది భార్యలు వద్దు, నాకు ఇల్లు వద్దు, సంసారం వద్దు, నాకేం వద్దు సార్. మరి ఏం కావాలి? ఆయన సన్నిధి కావాలి నాకు. అందుకే ఆ పాట పాడుకుంది. వెండి బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు నాకు వలదు. వెండి బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు నాకు వలదు. ఇహ భోగ భాగ్యాలు నాకు వలదు, ఇహ భోగ భాగ్యాలు నాకు వలదు. సిరి సంపదల ఆశ నాకు లేదు, సిరి సంపదల ఆశ నాకు లేదు. నీ పాద సన్నిధే నాకు చాలు, నీ పాద సన్నిధే నాకు చాలు. స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు. స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు. స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు. అని నేను పాడితే కొంతమంది యవనస్తులకి విచిత్రంగా ఉంటుంది. శాలేమన్న దగ్గర వచ్చిన సమస్య ఇదే. పోయి సన్నాసులు గల ఉన్నట్టు చెబుతాడు. అది చిన్న చిన్న వయసులో ఏవో కోరికలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి, ఏవో అంచనాలు ఉంటాయి, ఏవో అది ఉంటుంది, ఏదో ఇది ఉంటుంది. ఆయన దగ్గరికి పోతే ఎక్కడెక్కడున్న వైరాగ్యం అంతా తెచ్చి మన తలకాయలో పెడతాడు, బతుకుల మీదే విరక్తి పుట్టిస్తాడు. శాలేమన్న అంతే. ఆయన తయారయ్యాడని అందరిని అంతే తయారు కామంటాడు. అదే ఏదన్నా దేవుని మందిరానికి పోయినప్పుడు బతుకుల మీద ఆశలు పుట్టేటట్టు మాట్లాడాలి. జీవితం అంటే కొంచెం సంతోషం కలిగేటట్టు మాట్లాడాలి. శూన్యంలాగా మాట్లాడతాడింది అంటే ఇప్పుడు దావీదులాగా అందరికి అన్ని వదిలిపెట్టి వచ్చి మందిరాల్లో కూర్చోవటమేనా? అందరూ వచ్చి మందిరాల్లో కూర్చోండి ఎంతమందికి ఆడబెడతాడు ఆయన ఆహారం? సమస్య ఆయనకే అర్థం చేసుకోవడం పాడలేదు, ఏందేందో చెబుతూ ఉంటాడు. అనుకుంటున్నారు కదా? నాకు తెలుసు, అనుకోకపోయినా నేను అనిపిస్తాగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్పేది మాత్రం జీవిత సత్యం. ఇక్కడ వయసుతో నిమిత్తం లేదు, వయస్సుతో నిమిత్తం లేదు. ఎందుకంటే లోకములో ఉన్న వాటిని అన్నిటినీ దాదాపు అనుభవించినటువంటి ఒక మహాజ్ఞాని ఒక బంగారం లాంటి మాట చెప్పాడు. ఏంటో తెలుసా? నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో, జ్ఞాపకం చేసుకో, ఆయనకు కనెక్ట్ అవ్వు, అంతకు మించిన గొప్పది ఏది లేదని. ఏ దినాల్లో స్మరణకు తెచ్చుకోమన్నాడా? ఇందాక నేను పాడిన లాంటి పాటలు ఎవరు పాడాలంటే అన్నీ సరుకు అయిపోయిన ముసలోళ్ళు పాడాలి అనుకుంటారు సహజంగా. సరుకంతా అయిపోయి కూర్చుంటే లేవలేక, లేస్తే కూర్చోలేక ఆ మంచంలో కూర్చొని వెండి బంగారములు నాకు వలదు అంటే సరుకు అయిపోయిన వాళ్ళు పాడితే బాగుంటుంది. అసలు జీవితం ఇప్పుడే స్టార్ట్ అయితే వెండి బంగారాలు వద్దేంది? దేవుడు చిత్తం అయితే అవన్నీ కావాలి అని మనం ఎదురు చూస్తుంటే ఏవి నాకు వద్దంటే ఆయన ఈకుండా ఎగ్గొడితే పొరపాటును కూడా నేను బాగుండు అనుకుంటారు కొంతమంది. వెర్రిమొహమా, అసలు రహస్యం అక్కడే ఉంది. దేవుణ్ణొక్కడిని పక్కన పెట్టి, వినండి, దేవుణ్ణొక్కడిని పక్కన పెట్టి జీవితంలో ఏది పొందుకొని ఏది సంతోషంగా అనుభవిద్దామని వెంపర్లాడతారు మనుషులు, వాటిని వేటిని కూడా నిజంగా అనుభవించలేరు పక్క. కానీ దేవుణ్ణొక్కడిని కలిగి ఉంటే దేవుడు భూమి మీద మానవుడి ఆనందమయమైన జీవితానికి సిద్ధపరిచినవన్నీ అందుబాటులోకి తెస్తాడు, అందులో ఉన్న ఆనందాన్ని అనుభవంలోకి తెస్తాడు, ఆ నెమ్మదిని ఇవ్వగలుగుతాడు. నేను చెప్తున్నాను, నిజంగా లైఫ్ని ఎంజాయ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే సరిగ్గా దేవునికి కనెక్ట్ అయిన వాళ్ళే ఎంజాయ్ చేస్తారు పక్క. నిజంగా జీవితాన్ని ఆనందంగా అనుభవించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే దేవునికి సరిగ్గా కనెక్ట్ అయిన వాళ్ళే అందులో ఉన్న మాధుర్యాన్ని ప్రాక్టికల్గా అనుభవించగలుగుతారు. ఎందుకంటే దాన్ని అనుభవంలో తీసుకొచ్చి అందులో ఉన్న ఆనందాన్ని మనకు అనుభవంలోకి తీసుకొచ్చేది దేవుడే. దేవుణ్ణి ఒక్కడిని పక్కన పెట్టి ఇక మిగిలినవన్నీ ఎన్ని పోగేసుకున్నా సరే అనుభవించలేడు. ట్రై చేశారుగా, ఏమన్నా పొందారా? చేతులు ఎత్తండి. దేవుడు లేకుండా కూడా నేను మస్తు అనుభవించా అన్నోళ్ళు చేతులు ఎత్తండి, సలాం చేసుకుంటా. ఏం లేదు.
ఇప్పుడు దేవుళ్ళలోకి వచ్చి మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని మార్గంలో బతుకుతున్న తర్వాత ఇల్లు, సంసారం, కుటుంబం, బాధ్యతలు, పద్ధతి, ₹4 సంపాదన, ఒక క్రమం, ఒక విధానం వచ్చిందా రాలేదా? అప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? ఎంతమంది ఒప్పుకుంటారు? మళ్ళీ అప్పుడు హద్దు లేదు, అదుపు లేదు, ఇష్టం వచ్చినట్టు ఊరేగాం, కానీ ఏం మిగల్లా. కానీ ఈరోజు హద్దులో ఉన్నాం, అదుపులో ఉన్నాం, క్రమంలో ఉన్నాం, క్రమశిక్షణలో ఉన్నాం. కానీ జీవితంలో గతంలో మిస్ అయినవి చాలా ఈరోజు మనం అనుభవిస్తున్నాం. పక్కా కారణం దేవుడు. దావీదు ఏమేమైతే ఆశించాడో, ఎదురు చూశాడో, అవన్నీ ఏవేవైతే తన హృదయంలో వాంఛించాడో అవన్నీ ఓ పక్కన ఉన్నాయి, ఓ పక్కన దేవుడు ఉన్నాడు. ఎవరు కావాలి నీకు? అవి కావాలా, దేవుడు కావాలా? దేవుడే కావాలని పట్టుకున్నాడు. పసితనంలోనే చిన్న ప్రాయములోనే దైవభక్తి సాధన చేసుకున్నాడు. ప్రోత్సాహకురాలు తల్లి, వాళ్ళమ్మ చెప్పింది, అన్నిటికంటే ఎక్కువ దేవుడురా, దేవునికి కనెక్ట్ అయితే ఏది తక్కువ చేయడురా, జీవితంలో ఉన్న ఆనందాన్ని అనుభవించడానికి మనకు తోడ్పడేవాడు దేవుడే. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా దేవుణ్ణే కేంద్రంగా చేసుకొని బ్రతుకున్న కుమారుడు ఆ దావీదు తల్లి నేర్పింది. 2 వచనాలలో దావీదు సాక్ష్యం ఇచ్చాడు, నీ సేవకురాలయ్యా నా తల్లి అని. అంటే భక్తిపరురాలు. ఆమె గైడెన్సీతో బాల్య దినముల నుండే దేవునికి కనెక్ట్ అయ్యాడు. తంత్రి వాయిద్యం వాయిస్తూ దేవుని ఆరాధన చేసేవాడు చిన్న ప్రాయము నుంచే. ఇప్పుడు మీరు చెప్పండి, పసితనము నుండే దేవునికి కనెక్ట్ అయిన దావీదు పొందనిది ఏమన్నా ఉందా? మనుషుడు అనుభవించాలనుకున్నవన్నిటిని కూడా దావీదు అనుభవించే అనుభవంలోనికి దేవుడు తెచ్చాడు. పసితనంలోనే దేవునికి కనెక్ట్ అయిన దావీదుని దేవుడు అరణ్యంలోకి తీసుకెళ్ళి అడవుల్లో గలిపేలా, రాజయోగిలాగా, యోగే కానీ రాజు, రాజయోగిలాగా అన్ని అనుభవంలోనికి తీసుకొచ్చాడు. ఏది ఎలా ఉంటుందో అన్ని రుచి చూపించాడు. ఫస్ట్ దేవుడు. బాగా వినండి, నిజంగా ఇంట్రెస్ట్గా వింటున్నారా లేకపోతే ఏదో దొరికాం కానీ అంటున్నారా? ఎంతమంది ఇంట్రెస్ట్గా వింటున్నారు? చేతులు ఎత్తండి. డౌట్ వచ్చింది నాకు. దేవునికి స్తోత్రం. రైట్. ఫస్ట్ ఎవరు? దావీదుకి దేవుడు. తర్వాత దేవుడు అన్ని లోకంలో దావీదు ఏవేవైతే చూడగోరాడో అవన్నీ అనుభవంలోకి తెచ్చాడు. అనుభవంలోకి తెచ్చి ఫైనల్గా దావీదు దేవుని ముందుకు వచ్చినప్పుడు దేవుడు ప్రశ్నించాడు, ఫస్ట్ నాతో మొదలు పెట్టావు, ఇప్పుడు లోకంలో అన్నీ అనుభవించావు, ఇప్పుడు ఏమర్థమైంది? అయ్యే కావాలా, నేను కావాలా? అంటే నాకు అర్థమైంది దేవా, అందులో ఏముందో నాకు అర్థమైంది. ఏమర్థమైంది? ఏమీ లేదని అర్థమైంది. అంతా భ్రమ అని అర్థమైంది. మరి ఇప్పుడు ఏం ఆశిస్తుంది నీ ప్రాణం? అంటే నీ కొరకు నా ప్రాణము ఎదురెదురు చూస్తున్నది, నీ కొరకు నా ప్రాణము ఎదురెదురు చూస్తున్నది. యేసయ్యా నా యేసయ్యా, మరువలేనయా నీ ప్రేమను. యేసయ్యా నా యేసయ్యా, విడువలేనయా నీ స్నేహము. నీ కొరకు నా ప్రాణము ఎదురెదురు చూస్తున్నది. దేవునికి మహిమ. ఫైనల్లో దావీదు కోరింది ఏందా అంటే దేవుడే. నాకు దేవుడే చాలు. మహాజ్ఞానిగా ప్రసిద్ధిగాంచిన సొలొమోను, ఒక మనుషుడు ఎన్ని అనుభవించాలనుకుంటాడో అన్నీ అనుభవించినవాడు. అలాంటి సొలొమోను ఫైనల్ ఏం చెప్పాడో తెలుసా? దేవుడు అనుగ్రహించిన వాటితో తృప్తి చెందడం, దేవుని యందు భయభక్తులు కలిగి బతకడం కంటే గొప్పది ఏది నాకు కనపడలేదు అబ్బాయి అన్నాడు. దేవుడే కేంద్ర బిందువు నాయన అని చెప్పాడు. ఇలా భక్తులందరూ కూడా రాజయోగుల్లాగా అన్ని అనుభవించారు అండ్ దేవుణ్ణి కూడా అనుభవించారు. రెండిట్లో వ్యత్యాసం తెలుసుకున్నారు. దేవుడే గ్రేట్ అన్నారు, దేవుడు చాలన్నారు. నేను మీకు చెప్పే సలహా ఏంటంటే, అంతా సరికైపోయిన తర్వాత వైరాగ్యంతో దేవుని మీద ఆనుకోవటం కాదు, కానీ బాల్య దినముల నుండే దేవునితో అనుబంధాన్ని ఏర్పరచుకొని దేవుని మీద ఆనుకొని బ్రతకటం అనేది ఎవరు నేర్చుకుంటారో వారు ధన్యులు. బాల్య దినముల నుండే దేవుని మీద ఆనుకుని ఎవరు బ్రతకటం నేర్చుకుంటారో వాళ్ళు ధన్యులు. వాళ్ళు నిజముగా విశ్రాంతిని, ప్రశాంతతను అనుభవించగలుగుతారు, అందులో జీవించగలుగుతారు. దేవుడు మానవునికి సిద్ధపరిచిన ఆనందాన్ని, సంతోషాన్ని కూడా వాళ్ళు అనుభవించగలుగుతారు. ఏ వయసు నుంచి? ఖచ్చితంగా
ఒకవేళ ఇప్పుడిప్పుడే దేవునికి కనెక్ట్ అవుతున్న వాళ్ళు మీరు సరిగ్గా డెప్త్గా కనెక్ట్ అయ్యి చూడండి, ఆ తర్వాత మీకు అర్థమైంది నేను చెప్పింది. ఎందుకంటే నేను ఆస్వాదిస్తున్నాను కాబట్టి చెబుతున్నా. గత 22 సంవత్సరాలుగా దాదాపు 21 సంవత్సరం సరిగ్గా సరైన వయసులో నేను దేవునికి కనెక్ట్ అయ్యా, జీవం గల దేవునికి. దాదాపు ఇప్పుడు 22-23 సంవత్సరాలు నేను ఆయనతో సహవాసం. ఈ 22-23 సంవత్సరాల్లో నేను యథార్థంగా చెప్తున్నా, అన్ని విషయాలలో దేవుడు నాకు కృపను అనుగ్రహించి అన్ని విషయాల్లో నా సాయం చేశాడు ఆయన. ఏది ఎలా ఉంటుందో అన్నీ నా అనుభవంలో తెచ్చాడు. ఇప్పుడు నేనేది పొందలేదు, నేనేది అనుభవించలేదు, నేనేది ఇది కాలేదు అది అనే ఫీలింగ్ లేదు. బాల్య దినం 23 సంవత్సరాలుగా నేను యథార్థంగా చెప్తున్నా, ఆయన రెక్కల నీడలో విశ్రాంతిని, సంతోషాన్ని, ఆనందాన్ని, ప్రశాంతతను 23 సంవత్సరాలుగా 2002లో నేను దేవుని కనెక్ట్ అయింది. 2025 అంటే 23 ఏళ్ళు దేవుని విశ్రాంతిని 23 ఏళ్ళుగా నేను అనుభవిస్తున్నా. ఎన్నేళ్ళుగా? 23 ఏళ్ళు. నీకేం సమస్యలు రాలేదా, ఇరుకులు రాలేదా, ఇబ్బందులు రాలేదా, కష్టాలు రాలేదా, కన్నీళ్ళు రాలేదా? అన్నీ వచ్చినాయి. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత నా కుటుంబంలో కొన్ని మరణాలు కూడా జరిగినాయి, కొన్ని సమస్యలు వచ్చినాయి, అప్పులు నడిచినాయి, అన్ని మనుషులు ఎదుర్కొనే కుటుంబ సమస్యల్లో ఎన్నో సమస్యలు నేను ఫేస్ చేశా. అయినా 23 ఏళ్ళుగా నేను ఆయనతో పెనవేసుకున్నందున, ఆయన మీద ఆనుకున్నందున ఈ 23 ఏళ్ళు బరువే నాకు అర్థం కాల. ఎందుకంటే కనీసం నా బరువును కూడా నేను మోసుకోవాలా. నా బరువుని కూడా ఆయన మీదే వేశాను, మొత్తం కలిసి ఆయనే మోసాడు. ఏదొచ్చినా స్టార్టింగే నేను ఫేస్ చేసేది, తర్వాత అప్పచెప్పేది ఆయనకే. ఏదన్నా నా తలుపు తట్టని ఫస్ట్ ఎదుర్కొనేది నేను, తర్వాత సైడ్ అయ్యేది ఆయన అప్పచెప్పేది. సీన్లోకి ఆయన వస్తాడు ఇక, ఎందుకంటే ఆయన మీద ఆనుకున్నా. ఏమన్నా అర్థమవుతుందన్న శోభ? 23 ఏళ్ళుగా అంటే సరైన ప్రాయం. ఆ ప్రాయంలో దేవునికి కనెక్ట్ అవ్వడం నా అదృష్టం. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్ని వచ్చినా ఆ విశ్రాంతి నాలో కొనసాగుతూనే ఉంది. అది నేను చెప్పేది. ఆ ప్రశాంతత ఒక పక్క కొనసాగుతూనే ఉంది. పెను తుఫానులో నాదు ప్రశాంతత, నా వేదనలో దివ్యాదరణ. పెను తుఫానులో నాదు ప్రశాంతత, నా వేదనలో. దోణిలో యేసయ్య ఉన్నాడని అర్థమైంది. ఫస్ట్ నేను ముందు చేసుకునే పని ఏంటంటే దోణిలోకి యేసయ్యని ఎక్కించుకోవటం. ఇంకెవరు వద్దున్నా, నువ్వు ఎక్కువ నాయన, నువ్వు కూర్చో, నువ్వు నడుపు. దోణిలో యేసయ్య ఉన్నాడని ఒకటి చూసుకున్నా. యేసయ్య వచ్చాడు దోణిలోకి. ఇంకంతే. తుఫాన్ ఎగిరి కొట్టినా, గాలి వీచినా, అలలు ఎగసి కొట్టినా భయం లేదు. ఎందుకు? ఆయన ఉన్నాడు దోణిలో, నాకు భయం లేదు. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు. అయిన నా యేసు నా పక్షమయ్యుండగా, అయిన నా యేసు నా పక్షమయ్యుండగా. తుఫాను నన్నచి కెరటాల నాపి, తుఫాను నన్నచి కెరటాల నాపి, నడిపించును నా యేసయ్యా. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది, నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది. కొనసాగించే యేసు నాకు తోడుండగా, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా
నాకెందుకండి టెన్షన్, నాకెందుకండి భయం, నాకెందుకండి దడ, నాకెందుకండి ఆయాసం? నన్ను ప్రేమించి నా కోసం తను తానే అప్పగించుకుని ప్రాణం కంటే పిచ్చిగా నన్ను ప్రేమించే పిచ్చి ప్రేమికుడు నాకు ఒకడున్నాడు. నీ కొరకై తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా, నిన్ను చూడగా ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. నీ కొరకై తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా, నిన్ను చూడగా ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. రక్తము పోసి ప్రేమ లేఖ నీకు రాసిన నీ ప్రియుడే, రక్షణనిచ్చి రాణిగా చేసే యేసురాజు గనుడే. తెల్ల ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. హల్లెలూయా. ఒక కారణమే నేను చెప్పింది, ఇంకొకటి ఉంది, అది ముఖ్యమైనది. అది కూడా రెండే చెప్తా, ఎక్కువ చెప్పను, మళ్ళీ ఎక్కువ చెప్తే మీరు మర్చిపోతారు. అందుకని పెను తుఫాన్లు ఎన్నో లేచి నా దోణి మీద కొట్టాయి, అనేక రూపాల్లో. ఈరోజు మీ మీద ఎన్నైతే కొడుతున్నాయో, ఎన్ని రూపాల్లో మీ మీద దాడి జరుగు, ఆఖరికి ఇంట్లో మరణాలు కూడా అని చెప్పా కదా నేను. అన్నీ నడిచినాయి. ఎన్ని జరిగినా పెను తుఫానులు ఎన్ని వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కొట్టినా నా విశ్రాంతి డ్యామేజ్ అవ్వలేదు, నా ప్రశాంతత భంగం కాలేదు. కారణం, దోణిలో యేసున్నాడు, నేను ఆయనతో ఉన్నాను, ఆయన నాతో ఉన్నాడు. తినాలనుకున్న పదార్థాన్ని తినిపించాడు, చూడాలనుకున్న విషయాన్ని చూపించాడు, సాధించాలనుకున్న కార్యాలన్నీ నా పక్షంగా ఆయనే సాధించాడు. ఇక దేని గురించి కూడా నేను జుట్టు పీక్కునే పరిస్థితి లేదు. నాకు ఒక నమ్మకమైన ప్రియుడు, ప్రాణప్రియుడు దొరికాడు. ఆయనను నేను కాస్తో కూస్తో ఎరుగుదును. ఈరోజు మీకు చెప్తుంది ఏంటంటే, మీరు ఎరుగుదురా. మిమ్మల్ని పిలిచిన వానిని, మీకు తోడై ఉన్న వానిని, తన రక్తంతో మిమ్మల్ని కడిగిన వానిని మీరు ఎరుగుదురా. ఆయన మీద ఆనుకోవటం అనేది మీరు చేశారా? చేస్తే 23 ఏళ్ళుగా నేను అనుభవించిన విశ్రాంతి, సంతోషం, ఆనందం, ప్రశాంతత మీరు కూడా అనుభవిస్తూ ఉండాలి. మరి ఎంతమంది అనుభవిస్తున్నారో, ఎంతమంది అనుభవించట్లేదో మీరే ఆలోచించుకోండి. సమస్యలనే కామన్, నీకు నాకు అందరికీ. అయినా ఎన్నొచ్చినా చెరగని చిరునవ్వు, హృదయములో విశ్రాంతి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో, ఎవని హృదయము నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా నీవు చేయుదువు. ఎలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. అది 21 సంవత్సరం వయసు వచ్చిందాకా ఆ గుడి, ఈ గోపురం, ఆ దేవుడు, ఈ దేవతని తిరిగి తిప్పలబడ్డా. సరైన ఆధారం ఏది దొరకలేదు, సరైన నిశ్చయత దేని దగ్గర రాలేదు. అందుకే అన్ని కనబడ్డ వాటికన్నీ తిరిగా. ఒక దగ్గర నిశ్చయత వస్తే అక్కడ ఆగిపోతాం, కానీ అలా కాకుండా ఇంకొకటి మార్చామంటే ఎక్కడ నిశ్చయత లేదని అర్థం. కానీ ఒక్కసారి యేసును కలుసుకున్నాను, కథం, ఇంక రెండో దాని వైపు చూడలా. ఒక్కసారే యేసును కలుసుకుంది, ఇంకంతే. మళ్ళీ రెండో వైపు తిరిగే అవసరమే రాలా. ఏం కావాలండి? అన్నీ యేసయ్య దగ్గర ఉన్నాయి. ఏమైనా అర్థమైంది నేను చెప్పింది? అన్నీ యేసయ్య దగ్గర ఉన్నాయి. లోకంలో ఉన్నప్పుడు ధైర్యం కోసం ఒక దేవుడు, ధైర్యం కోసం ఒక దేవత, ఇంకో దానికోసం డబ్బు కోసం ఒక దేవత, శత్రునాశనం కోసం ఒక దేవత. ఏమండి? అట్లా దేనికి దానికి సపరేట్. యేసయ్య దగ్గర అన్నీ ఉన్నాయి. అన్నిటికీ చాలినవాడు, ఉన్నవాడు. జ్ఞానానికి ఆయనే, ధైర్యానికి ఆయనే, బలానికి ఆయనే, వివేచనకు ఆయనే, జీవానికి ఆయనే, మరణానికి ఆయనే, నిత్య జీవానికి ఆయనే, నిత్య స్వాస్థ్యానికి ఆయనే, శత్రువుని ఎదిరించడానికి ఆయనే, సమృద్ధికి ఆయనే, ఆలోచనకు ఆయనే, ఆలోచనకర్త, అన్నిటికీ ఆయనే. చాలు. ఫస్ట్ ఆయన ఏమిటో కాస్త అవగాహన పొందుకున్నాను. 2 ఆధారపడ్డా. 23 ఏళ్ళుగా ఈ ప్రయాణం దేవుని కృపలో సాగుతుంది.
ఇక ముందు కూడా ఆయన కృపలో అంతే సాగుతుంది. ఎందుకంటే అట్లనే అనుకొని ఉన్నా, మరి ఇంకా వేరే దిక్కు లేదు, వేరే మార్గం లేదు. కాబట్టి పాపం బోల్డ్ అంత వేదనలతో ఇక్కడికి వస్తారు కదా. నేనేదో సంతోషంగా ఉండి నేనేదో 4 మాటలు ఏదో చెప్పేసి పంపించడం కాకుండా నా విశ్రాంతి రహస్యం, నా ఆనంద రహస్యం మీతో పంచుకుందాం అనిపించింది, అందుకే ఇలా చెప్పా. ఇంతకేమన్నా అర్థమైందో మీకు? ఎంతమందికి అర్థమైంది? ఏమర్థమైంది? అదే ఇప్పుడు దాకా నువ్వు చెప్పింది అర్థమైంది. ఏం చెప్పాను? అదే మీ ఇప్పుడు దాకా విన్నదే. అనకండే అన్నీ ఎక్కడున్నాయి? ఉన్నాయా? నిజంగా ఉన్నాయా? నమ్ముతున్నావా? అవన్నీ నీవు స్వతంత్రించుకోవడానికి ఏం చేయాలి? అంతే, ఆయన మీద ఆధారపడుట, ఆయన మీద ఆనుకొనుట. అరణ్య యాత్రలోనా నా దాగు, ఏమండి మళ్ళీ పాటలు ఎక్కువైతే మాటలు పోతాయి, అందుకని ఆపేస్తున్నాలే. మీకు తెలియని పాట ఏంది? ఇంక పాడే ఉంది. సరే, మీరు ఇంతసేపు అడిగారు కాబట్టి పాడతాను. అరణ్య యాత్రలోనా నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే. అరణ్య యాత్రలోనా నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే. అతి కాంక్షణీయుడా ఆనుకొనెద నీ మీద, అతి కాంక్షణీయుడా ఆనుకొనెద నీ మీద. నా యేసు రాజా, నా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా, నా స్తోత్ర గీతమా, ఆరాధ్య దైవమా, నా యేసు రాజా, రాజా 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 రాజా. స్తోత్రం. యేసు రాజా, రాజా రాజా, యేసు రాజా, రాజా యేసు రాజా, రాజా యేసు రాజా, రాజా రాజా, యేసు రాజా, రాజా రాజా, ఆమేన్. యేసు రాజా. హల్లెలూయా. ఏం మాట అండి! అతి కాంక్షణీయుడా ఆనుకొనెద నీ మీద. నిజంగా ఆనుకొని చూడండి, ఆయన ఉన్నాడు. ప్రతికూలతలలో, అనుకూలతలు అన్నిటిలో ఆయన ఉన్నాడు. జీవ మరణాలలో కూడా ఆయనే ఉన్నాడు. ఆయనకు ఎరుక లేకుండా ఏది జరగదు, తన చిత్తమే సిద్ధించుగాక అని ఆయన మీద ఆనుకోండి. అప్పుడు ప్రవేశిస్తుంది విశ్రాంతి నీలోనికి. ఒకటే నువ్వు ఆధారం చేసుకో, ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు, అంతే. ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు. ఏది చేసినా అది ప్రేమలో భాగమే, అంతే. ఆఖరికి జీవమరణంతో సహా ఏది చేసినా అది లవ్లో భాగమే, అంతే. అది నమ్ము, రూఢిగా నమ్ము, ఇంకెళ్ళిపో ముందుకి. ఏ కలవరం పెట్టుకోవద్దు. ఆయన నిన్ను లవ్ చేస్తున్నాడని నీకు తెలుసు కదా. పరిపూర్ణమైన ప్రేమతో నా తండ్రి, నా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, అంతే. అదొక్కటి గుండెల్లో పెట్టు, ఆనుకో, సాగిపో. ఫస్ట్ నాకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, టెన్షన్ వచ్చినా తర్వాత ధైర్యం ఎలా తెచ్చుకుంటానో తెలుసా? నన్ను ప్రేమిస్తున్నాడు కదా ఆయన, నన్ను ప్రేమించేవాడు కూడా నాకున్నాడు కదా, ఆయన చూసుకుంటాడులే. నేను వదిలిన ఆయన వదలడు, ఆయన చూసుకుంటాడులే, ఉన్నాడుగా అని నమ్మి ఆధారపడి ఆనుకున్నందున ఆయన కదలాటయింది, కార్యం చేయతయింది, అది నేను చూడతయింది. కొంతమంది ఏమో వాళ్ళే మోస్తుంటారు బరువు. నమ్ముతున్నామని ప్రభువుని అంటారు కానీ నమ్మరు. బరువు అంతా వాళ్ళ మీద పెట్టుకొని మోస్తారు. వాళ్ళకి విశ్రాంతి దొరకదు. కలవరమే, బతుకంతా కలవరమే. ఎందుకంటే బరువు వేసి, ఆయన మీద బరువు వేసి బతకడం నేర్చుకోవాలా. నేను చెప్పినప్పుడు, వాక్యంలో విన్నప్పుడు ఈ బరువు ఆయన చేతి అప్పు చెప్తారు. ప్రభా ఇక నువ్వే చూసుకోను, ఆయన ఇక నేనేం ఆలోచించను ప్రభా, నీకే స్తోత్రం, ఇచ్చేసాపో అంటారు. మళ్ళీ ఇంటికి పెట్టేప్పుడు, ప్రభా నువ్వు ఏడ మొత్తాలేనా అని వాళ్ళే తీసుకుపోతాడు. నువ్వు ఏడ మొత్తాలేనా ఇంతమంది బాధ అని మళ్ళీ వాళ్ళని ఎత్తిన పెట్టుకుని. పిచ్చోళ్ళు. నువ్వు ఆయన మీద మోపక మునుపు బరువు నీ మీదే ఉంటుంది. నువ్వు పూర్తిగా ఆయన మీద మోపినప్పుడే నీకు విశ్రాంతి దొరికిద్ది. కార్యం కూడా అప్పుడే జరిగిద్ది.
నువ్వు మోపక మునుపు నీ బరువు ఆయన మోయాతి కాదు. నువ్వు మోపి చూడు, అప్పుడు నీకు విశ్రాంతి దొరికింది, కార్యం కూడా జరిగింది. ఇది పాయింట్ నెంబర్ 1. ఆనుకోవటం, ఆధారపడటం నేర్చుకో. ఎప్పటి నుంచి ఆయనతో సంబంధం ఏర్పరచుకోవాలి? సరుకంత అయిపోయినాక. ఏమయ్యా, సరుకంత అయిపోయాక. ఎప్పటి నుంచి చెప్పవయ్యా? పురుషులు చెప్పండి, ముఖ్యంగా పురుషులే చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు పెద్ద మొనగాళ్ళు. వీళ్ళు మొనగాళ్ళు, భక్తి తక్కువ, పాపం పిచ్చోళ్ళు, ఆడవాళ్ళు, దీనులు. ఎక్కువ కనెక్ట్ అవుతుంది లేడీసే దేవునికి. నేను చెప్పిన మాటల్లో ఎక్కువ శాతం మాటలు వింటుంది వాళ్ళే, స్వీకరిస్తుంది వాళ్ళే. రేపు పరలోక రాజ్యంలో కూడా మనల్ని ఏలే అవకాశం వాళ్ళకే ఉంది. అదే నా భయం అంతా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటివారు. అంటే మొదట సృష్టించబడింది పురుషుడా స్త్రీయా? తర్వాత సృష్టించబడింది. ఇప్పుడు దాన్ని ఇందాక చెప్పిన వచనం ప్రకారం చూడండి. మొదటివారు, కడపటివారు. చూడండి మందిరంలో ఎక్కువ పర్సెంటేజ్ ఎవరిదిందో చూడండి. భక్తికి ఎవరు ఎక్కువ కనెక్ట్ అయ్యారో చూడండి. యేసయ్యని ఎవరు ఎక్కువ ప్రేమిస్తున్నారో చూడండి. మోకాళ్ళ ప్రార్థన ఎవరు ఎక్కువ చేస్తారో చూడండి. పురుషుడా, నువ్వు 10 నిమిషాలు చేయవు. ఆ 10 నిమిషాలు చేయడానికి కూడా ఎవరు చూడకూడదు నిన్ను. నీకు మహా సిగ్గు, నీ ముఖానికి మళ్ళా సిగ్గు. ఆడదాని ముందు నేను మోకాళ్ళు వేయటం అంటుంటావు నువ్వు. దేవుడి దగ్గర కూడా ఎచ్చులే నీకు. దేవుడి దగ్గర కూడా ఎచ్చులే. ఆమెకి ఏ ఫీలింగ్ లేదు, హాయిగా మోకాళ్ళు వేసేది, ప్రార్థన చేసుకుంటుంది. నువ్వే మనగాడివి, నువ్వే గొప్పడు అనుకో, పోరా పిచ్చోడా, నాకు దేవుడు కావాలనుకుంటుంది. నువ్వే అన్ని బిల్డప్లు ఇచ్చుకుంటా పై పైన తిరుగుతూ ఉంటావు. అందుకే నీకే చెప్తున్నా, ఎప్పటి నుంచి కనెక్ట్ అవ్వాలంటే బాల్య దినముల నుండే. అన్ని బరువులు ఎత్తినేసుకొని మోసి ముందు నువ్వు పోతావు, తర్వాత ఆమె పోయిద్ది. ప్రపంచంలో ఎక్కువ శాతం మంది చూడండి, స్త్రీలు ఎక్కువ కాలం పోతున్నారు, పురుషులు పెందలాడిపోతున్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆధారపడి బ్రతకడం అనేది స్త్రీకి తెలుసు, పురుషుడికి తెలియదు. ఆధారపడి బ్రతకటం ఫ్యామిలీలో భర్త మీద ఆధారపడుతుంది, అంతకంటే ముందు దేవుని మీద ఆధారపడుతుంది. దేవుని తెలిసింది. బాల్యంలో తండ్రి మీద, యవనంలో భర్త మీద, వృద్ధాప్యంలో కొడుకు మీద డిపెండ్ అయ్యి బ్రతుకుతుంది. ఏ ప్రిస్టేజీకి పోదు, ఏ హెచ్చులో పడదు, ఏ ఫీలింగ్ ఇవ్వదు. సరేనా అన్న, నువ్వేమనగాడు, పో, సరే నువ్వే తీసుకొచ్చి పెట్టి తింటాను, వంట చేస్తానంట. హెచ్చులన్నీ మనయ్యే, అందుకని చెబుతున్నాను నేను. దేవునికి స్తోత్రం. ఏమైనా అర్థమైందా బ్రదర్స్? హెచ్చులన్నీ ఎవరి అద్ది, అందుకే పెందలాడ ఒక దారి అవుతుంది. విచిత్రం చెప్పన, మనకంటే ఎక్కువ వర్క్ చేసేది హెచ్చులు పడదు. మళ్ళీ నీతో పాటు ఆఫీస్కి వెళ్ళి ఆమె కూడా జాబ్ చేసి వచ్చేది, నీతో పాటు సంపాదించేది. అక్కడ జాబ్ చేసి వచ్చి ఇంటికి వచ్చి నువ్వు బొబ్బుంటే, అక్కడ వర్క్ చేసి వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి పాత్రలు దోమి, పిల్లల్ని రెడీ చేసి, బట్టలు శుభ్రం చేసుకొని, ఇల్లు శుభ్రం చేసి, మళ్ళీ నీకు రెడీ చేసి లే తిను అంటుంది. నీతో పాటు డ్యూటీ చేసింది కానీ కూడా, కానీ ఇంటికి వచ్చి మళ్ళీ అంతవరకు చేసింది. చూడండి, ఫిజికల్గా ఎవరు పర్ఫెక్ట్గా ఉన్నారో చూడండి, కానీ హెచ్చులు పడిద్దా? ఫీలింగ్ ఇచ్చిద్దా? ఎవరో అరాకొరా ఉంటారు, కానీ ఎక్కువ శాతం మంది అలా ఫీలింగ్ ఎవరు. భర్తకు చేదోడు బాదోడుగా నేను కూడా హెల్ప్ చేయాలని చేస్తుంది, మళ్ళీ ఎంతో ఫీలింగ్ ఇవ్వదు. పిల్లల్ని చక్కబెట్టిద్ది. మళ్ళీ ఉదయాన్నే నువ్వు ఇంకా బొబ్బోనే ఉంటావు, మళ్ళీ పొద్దున్నే లేచిద్ది, మళ్ళీ మొత్తం రెడీ చేసిద్ది, నీకంతా ఫుడ్ కూడా రెడీ చేసిద్ది, పిల్లలకి రెడీ చేసిద్ది, మొత్తం రెడీ చేసిద్ది, అందరినీ పంపించింది. మళ్ళీ ఆమె రెడీ అయ్యింది, ఆమె జాబ్కి ఆమె వెళ్ళిద్ది. ఇంత చేసి కూడా మళ్ళీ ఫీలింగ్ ఇవ్వదు స్త్రీ. ఏదో బిల్డప్పే కానీ ఇంతసేపు వర్క్ చేసే వ్యక్తి సరిగ్గా తిరగబడి నిన్ను 2 ఇచ్చిందనుకో, లెగుస్తావా? అట్లా కూడా చేయదు, ఎందుకంటే గౌరవం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మీకు ఎంత సపోర్ట్ చేస్తున్నాను నేను. సహోదరులారా, నయానో భయానో నవ్వించో కవించో ఒక మాట మీ హృదయంలో పంపించాలి. ఏంటంటే, ఎక్కువ శాతం బరువు భుజాన్ని వేసుకొని మోసేది పురుషుడు, కుటుంబ బాధ్యత. అందుకే చెప్తున్నా, ముఖ్యంగా పురుషుడే దేవునికి కనెక్ట్ అవ్వాలి. పురుషుడు దేవునికి కనెక్ట్ అవ్వాలి. ఏ దినములో అంటే బాల్య దినముల నుంచే దేవునికి కనెక్ట్ అవ్వాలి. అవ్వండి, ఆ విధంగా ఆనుకోండి ఆయన మీద. ఆ తర్వాత చూడండి. సింపుల్. ఇది అర్థం కాకపోవడానికి పెద్ద మర్మమేం కాదు. అయిపోయింది ఒకటి. అమ్మయ్య, ఇంకొకటి ఉంది. దేవునికి స్తోత్రం. 2 ముక్కల్లో అది కూడా చెప్పేస్తా. అసలైంది అదే. ఫస్ట్ పాయింట్ మీరు అందరూ చెప్పేసేయండి. ఏంటిది? ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి గలవానిగా నీవు చేతు వేయాలనగా అతడు నీ యందు. ఆమె అన్నాడా, అతడు అన్నాడా? ఆమె అన్నాడా, అతడు అన్నాడా? అతడు అంటే ఎవరు? పురుషుడా స్త్రీయా? అందుకే పురుషుడిగా చెప్పా. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆధారపడుతున్నారు దేవుని మీద. మీరు కూడా ఆధారపడండి.
తల్లులారా, మీరు ఎవరైనా ఆధారపడకపోతే ఇక నుంచి ఆధార్ కార్డు ఉంటే సరికాదు, దేవుని మీద ఆధారపడండి. దేవునికి స్తోత్రం. దేవుని మీద ఆనుకోండి, నిజంగా అనుకోండి. నా మాట వినండి. నేను ఆయన మీదే ఆధారపడ్డాను అన్నయ్య అంటే నేను చెప్తున్నా, నిజంగా ఆధారపడితే నువ్వు టెన్షన్ పడవు, నిజంగా ఆధారపడితే గందరగోళ పడవు, విశ్రాంతిలో ఉంటావు, రిలాక్స్లో ఉంటావు. నిన్ను చూసిన చుట్టుపక్కల వాళ్ళు ఆందోళన పడటమే కానీ నువ్వు కదలవు. దేవునికి స్తోత్రం. ఇదే సాక్ష్యం. నీ ముఖంలో చిరునవ్వు చెరగదు, తిండి మానుకోవు, నిద్ర మానుకోవు, హ్యాపీగా ఉంటావు, టైంకి ఆహారం తీసుకుంటావు, టైంకి హాయిగా పండుకుంటావు. ఎలయనగా నీవు నా ప్రభు మీద అనుకున్నావు. ఆయనకి ఇష్టం లేనివి మానేశావు. ఆయన చేయమన్న మార్గాల్లో, ఆ నడవమన్న మార్గాల్లో, చేయమన్న కార్యాల్లో నువ్వు కొనసాగుతున్నావు. అదొక్కటే నువ్వు బ్యాలెన్స్ చూసుకున్నావు. ఆయన మీద అనుకున్నావు, ఆయన మీద భారం వేసావు, వదిలేసావు, అంతే. ఆయన చూసుకుంటాడు. ఎంత రిస్క్ వచ్చినా, ఎంత ఒత్తిడి వచ్చినా నేను నేర్చుకుంది ఒకటే, వచ్చిందా ఇదేదో మళ్ళీ కొంచెం టెన్షన్ పుట్టిస్తానని చెప్పి అనుకుంటే నేరుగా లేచి ఏకాంతానికి వెళ్ళిపోయి నాకు మైండ్ ప్రశాంతత వచ్చిందాక ప్రార్థనలు అక్కడే కూర్చొని, దేవా నువ్వు చూడు, నాకు తెలియదు, నాకు తెలియదు, నేను చక్కబెట్టలేను, అది నా వల్ల కాదు, నువ్వే అని అప్పచెప్పుకొని నాకు ఓకే రీచ్ అయింది, ఆన్సర్ వచ్చింది అని నిశ్చయిత కలిగిందా కూర్చుంటాడే. ఇప్పుడు మనం ఎవరన్నా అప్పడిగామండి, 11ంటికి రా అన్నారు, మనం పోయేసరికి వాళ్ళకి ఏదో చుట్టాలు వచ్చారు. మరి వాళ్ళకి చుట్టాలు ఎక్కువ, మనకు డబ్బులు ఎక్కువ? వాళ్ళు చుట్టాలే కదా, వాళ్ళతో మీటింగ్ వేశారు. మనం పోయి కనపడా వచ్చావా, కొద్దిగా బంధువులు వచ్చారు, ఒక్క నిమిషం అలా సరే అని కూర్చున్నాం, చెట్టు కింద కూర్చున్నాం. వాడు సాయంత్రానికి వచ్చినా సరే కూర్చుంటాంగా, మన అవసరం. మనిషి కోసమే అంత చెడు కనిపెట్టినప్పుడు దేవుడి కోసం ఇంకెంత కనిపెట్టుకోవాలి? పోయి కూర్చుంటా అంతే. నాకు తెలిసింది అదే, నీకు కూడా అదే చెప్తున్నా. ఏదైనా నీకు ప్రెజర్ అనిపిస్తే, ఒత్తిడి అనిపిస్తే అన్నీ పక్కన పెట్టిపోయి కూర్చో ఆయన దగ్గర, అంతే. ఆకలి అయితే తిను, ఆకలి కూడా కాకపోతే అంతను కూర్చో. నాకు తెలియదు, నువ్వు గదిలితేనే అక్కడ కార్యం అని కూర్చో. చూడు దేవుని కార్యం ఎలా జరిగిద్దో చూడు. అట్లా ఒకటొకటి 23 సంవత్సరాలుగా ఎన్ని పొందానో లెక్కలేదు. అందుకే మీకు అంతా ఈ సూత్రం చెప్పా. నెంబర్ 1, ఆయన మీద ఆనుకోండి. నిజంగా ఆనుకుంటే 3, కడుపు నిండా తినగలుగుతావు, కంటి నిండా నిద్రపోగలుగుతావు, ముఖములో చిరునవ్వు చెరగనీయవు, అంతే. ఆనుకోకుండా చర్చికి వచ్చి పోతా దేవుని మీద ఆనుకోవటం అనేది నువ్వు సాధన చేయలేదనుకో, తిండి పట్టదు, నిద్ర పట్టదు, చిరునవ్వు ఉండదు, పేషెంట్ అవుతావు. చర్చికి పోతా కూడా పేషెంట్ అవుతావు. అందరికీ చర్చికి పోతే రోగాలు తగ్గుతుంటే నీకు రోగం పెరుగుతుంటుంది, ఎందుకంటే నువ్వు ఆధారపడలేదుగా. చివరికి ఆధార్ కార్డు పట్టుకొని ఆసుపత్రికి పోవాల్సి వచ్చింది. 2 కార్డులు, ఆరోగ్యశ్రీ అని ఆధార్ కార్డు 2 తీసుకోండి. ఇటు వద్దు అనుకుంటే నా మాట విను. నేనేం తమిళం చెప్పట్లా, మలయాళం చెప్పట్లా, కన్నడం అంతకన్నా చెప్పట్లా. అచ్చ తెలుగులో సామాన్యమైన చదువు లేనివాడు కూడా అర్థమయ్యేటట్టు చెప్తున్నా నేను. ఇంత క్లియర్గా చెప్పినా కూడా అర్థం కాకపోతే నీ కర్మ, నేను చేయగలిగింది ఏం లేదు. లేదన్నా నాకు అర్థమైంది, నేను ఆధారపడతానన్నా, ఇప్పటికి అదే చేస్తున్నానన్నా అంటే ఇంకంతే కొనసాగు. ఆధారపడకపోతే ఇక నుంచి ఆధారపడు, దేవుడు నీకు సహాయం చేయను కాక. అప్పుడు నీకేం వచ్చిందని చెప్పాను? లోన్ వచ్చిందని చెప్పాను. ఏమొచ్చింది? విశ్రాంతి వచ్చింది, మనశ్శాంతి వచ్చింది. అవసరం లోన్ కూడా వచ్చిందా? రాదని ఎవడు చెప్తాడు? దేవుడు చూసుకుంటాడు. అవసరం ఇస్తాడు, అది కూడా. ఎటు నుంచి ఏం చేస్తాడు నీకు ఎందుకు, ఆయనే చూసుకుంటాడు. భరోసా ఉంచి దేవుని మీద బ్రతకడం నేర్చుకో. ఆధారపడకుండా నీ మీద నువ్వు ఆనుకుంటే, నువ్వు ఏ మనిషి మీద అయినా ఆనుకుంటే, ఏ డబ్బు మీద ఆనుకుంటే, ఏ వస్తువు మీద ఆనుకుంటే దెబ్బతింటావు, ఒత్తిడికి గురవుతావు. ఇంకా విరక్తిలో నీ ప్రాణం నువ్వే తీసుకునే పరిస్థితి కూడా వచ్చింది. అట్లా చేసుకోవద్దు. ఒత్తిడి తట్టుకోలేక నీ ఊపిరి నువ్వే తీసుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. అట్లా చేసుకోవద్దు. వద్దు బిడ్డ, నా తండ్రి ఉన్నాడుగా, 23 ఏళ్ళు నాకు తోడై ఉండి నన్ను నడిపించిన నా ప్రభు, అదే దేవుడిని నువ్వు నమ్ముకున్నావు, నీకు తోడై ఉంటాడు. చావాల్సిన అవసరం లేదు, అంత ఒత్తిడి గురి కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 2వ సూత్రం చెప్తా, ఓకేనా? 2వ సూత్రం ఏంటంటే, విరిగిపోయిన జీవితం సాధన చేయండి. మొదటిదేమో దేవుని మీద ఆనుకొని బ్రతకడం నేర్చుకోండి, పూర్ణశాంతి పొందుతారు. పూర్ణశాంతికి మరో రహస్యం ఏంటంటే విరిగిపోయి బ్రతకటం. విరిగిపోయి బ్రతకటం అనే దానిలో చాలా సబ్జెక్ట్ ఉంది. టూకీగా 4 మాటలు చెప్తా. విరిగిపోయి బ్రతకడం అంటే ఏంటో.
బైబిల్లో ఒక మాట రాస్తుంది, అంటే చాలా మాటలు రాస్తున్నాయి, ప్రస్తుతానికి మనకు ఒక మాట అవసరమైంది. విరిగి నలిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు అని రాస్తుంది. ఎక్కడ రాసిందో తీస్తారా? కీర్తనల గ్రంథం 1 ఆ మాట అండర్లైన్ చేసుకుందరు కానీ చూపిస్తాను. విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా. 51వ కీర్తన 17వ వచనం. ఉన్నతమైన స్థలములయందే నివసించువాడా, విరిగే నా మనసు వసింప రావా, వసింప రావా. విరిగిన దానిని కోరదు లోకం, విరిగిన దానిని కోరదు లోకం, విరుగని చోని దృష్టిలో శూన్యం. విరిగిన దానిని లోకం కోరదు, విరగకపోతే దేవుడు ఒప్పడు. విరగాలి. అనేక వచనాలు ఉన్నాయి. ఇక్కడ విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. అలాగే 34వ కీర్తన 34వ కీర్తన 18వ వచనం కూడా చూడండి. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. అబ్బా, దేవునికి స్తోత్రం కలుగును గాక. విరిగి నలిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. అది బాగా వినాలి. దేవుడు ఎవరికి వశం అవుతాడు, ఎవరికి ఆసన్నుడు అవుతాడంటే విరిగి నలిగిన హృదయము గలవారికి. దేవునికి ఇష్టమైన బలు లేవంటే విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలులు. ఈ విరిగి నలిగిన ఏంది ఇది? విరిగి నలిగిన మనస్సు ఏంది? దాన్ని దేవుడు ఇష్టపడటం ఏంది అంటే ఆ 1-2 వచనాలే కాదు, అసలు ఇంకో చోట అన్నాడు, విరిగి నలిగిన వాళ్ళ దగ్గరే నేను ఉంటాను అన్నాడు. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం చాలాసార్లు మీరు చదివి ఉండొచ్చు, చూడండి. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నరిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. అబ్బా, నివసించుచున్నాను అన్నాడు అంటే వారి దగ్గరే ఉంటున్నాను అని. విశ్రాంతి దొరకటానికి మొదటి పాయింట్ ఏంటంటే ఆయన మీద ఆనుకోవటం, ఆయనను విశ్వసించటం. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అన్నాడు. విశ్వాసము ద్వారానే వారు నా విశ్రాంతిలో ప్రవేశించగలరు అన్నాడు. కాబట్టి విశ్రాంతిని అనుభవించాలంటే, నెమ్మదిని అనుభవించాలంటే, మనశ్శాంతిని అనుభవించాలంటే, ప్రశాంతతను అనుభవించాలంటే ప్రశాంతమైన స్థలాల్లోకి వెళ్ళటం కాదు, సినిమాకి వెళ్ళటం కాదు, మందు ఆగటం కాదు, సీరియల్ చూడటం కాదు, ఇవన్నీ కాదు. ఆయన మీద ఆనుకోవటం ద్వారా విశ్రాంతి, ప్రశాంతత. అది మొదటిది. రెండవది విశ్రాంతి రహస్యం. రెండవది ఏంటంటే విరిగిపోవటం. విరిగిపోవటం అనేది చాలా భలే ముఖ్యమైన విషయం బ్రదర్. అది దేవుడి కృపను బట్టి దాన్ని కూడా సాధన చేశా, మీకు కూడా ఉపయోగపడింది చెబుతా. విరిగిపోయిన వాడికి 2 లాభాలు ఉన్నాయి. విరిగిపోయిన వాడికి ఒకటి, విరిగిన వానికి దేవుడు ఆసన్నుడు అవుతాడు. అలాగే విరిగిపోయిన వానిని మనుషులు కూడా ఏం చేయలేరు. మళ్ళీ చెబుతా, ఇది చాలా ముఖ్యమైన విషయం. విరిగిపోయిన వానికి దేవుడు ఆసన్నుడు అవుతాడు, విరిగిపోయిన వానిని మనుషులు కూడా ఏం చేయలేరు. అంతే. ఎలాగో చెబుతా. ఈరోజు మనిషి ఆవేదనకు గురవుతున్న కారణాలు ఏంటో అని వెతికితే మనం అహం. ఈ అహం అనేది ప్రతి హృదయంలో ఉంటుంది. దానివల్లనే మనశ్శాంతి కోల్పోతాడు. ఎప్పుడూ ఇతరులతో పోల్చుకుంటాడు. ఎవరు నన్ను ఒక మాట అనొద్దు,
నేను అందరికంటే మిన్నుగా ఉండాలి, నేను అలా ఉండాలి, నేను ఇలా ఉండాలి, నేను ఆ పొజిషన్లో ఉండాలి, నేను ఈ పొజిషన్లో ఉండాలని ఈ నేను, అలా, నేను, ఇలా, నేను 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 ఈ నేను అనేదే అహం. దీనివల్ల ఏం జరిగిద్దంటే మనిషి అన్ని విధాలా డ్యామేజ్ అవుతాడు. బాగా వినండి, ఇది ఎప్పుడైతే విరిగిపోయిద్దో వాని బ్రతుకులోకి అప్పుడు విశ్రాంతి ప్రవేశించింది. ఫర్ ఎగ్జాంపుల్, విరిగిపోవటం అంటే ఏంటో చెబుతా. యేసు ప్రభు రేంజ్ ఎక్కడ, మన రేంజ్ ఎక్కడ? ఎవడన్నా ఒక్క మాట మనల్ని అన్నాడంటే వాడిని ఏం చేయలేకపోతే కూడు నీళ్లు మానుకొని కూర్చొని ఆలోచిస్తాం. ఏందిరా, ఏం లేలే, చెప్పబోయ్, ఏం లేలే, ఏంది నీ స్వాప్ ఏంది? వాడు నన్ను ఇలా అన్నాడు, వాడు నన్ను ఎగతాళి చేశాడు, సావాలనిపిస్తుంది నాకు. వాడు నలుగురిలో నన్ను నవ్వులు పాలు చేశాడు, వాడు నలుగురిలో నేను తలెత్తుకోలేని మాట మాట్లాడాడు, నాకు అసలు బతుకు మీదే విరక్తి పడుతుంది. నేను వాడిని మించుదామని ఎంత ట్రై చేసినా నా వల్ల కావట్లా. అందుకే ఎందుకు నా బతుకు, నేను బతకటం ఎందుకు, సావాలనుకుంటున్నాను అని కొంచెం ప్రెస్టేజ్ లాస్ అయితే, కొంచెం ఏదైనా అంత అవమానం ఎదురైతే స్త్రీలలోనూ పురుషుల్లోనూ వేదన, విశ్రాంతి పోయింది. యేసు ప్రభుని తీసుకుందాం. యేసయ్య రేంజ్ ఎక్కడ, మన రేంజ్ ఎక్కడ? యేసు ప్రభు మనం ఒకటేనా? కెరూబులు, శరాపులు, మహాదూతలు నిత్యం స్తుతిస్తారు ఆయన. రాజాదిరాజు ఇలా కూర్చొని వేలు చూపించి దూతలకు తీర్పు తీర్చి శాసించడం తప్ప శాసనానికి లోబడటం తెలియదు యేసయ్యకి. సుప్రీం అండి. అలాంటి వ్యక్తి శిలువ మరణము పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు, విరిగిపోయాడు. అది గ్రంథం చెప్తున్న సాక్ష్యం. ఆయనలో అహం లేదు. ఎంత తగ్గించుకున్నాడు అంటే మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా తను తాను తగ్గించుకోనేను. అంత గొప్పవాడై ఉండి పొంతి పిలాతు సభలో పిలాతు తీర్పు తీరుస్తుంటే దోషిలాగా నిలబడ్డాడు, దోషము లేనివాడు. యేసయ్య ఎక్కడ, పిలాతు ఎక్కడ? అసలు యేసయ్య సృష్టించినటువంటి సృష్టి మొత్తాన్ని లెక్కేసుకుని అందులో పిలాతును ఒక ఊహించండి మీరు. పొంతి పిలాతును ఒక్కసారి ఊహించండి. ఆయన ఎవరు? విశ్వానికి యజమాని, రారాజు, రాజుల రాజు, ప్రభువుల ప్రభు, భూపతులకు అధిపతి, ఆయన సర్వాధిపతి, సమీపించడాని తేజస్సులో నిత్యము వెలిగేవాడు ఆయన. ఆయన ఎక్కడ? పిలాతు ఎక్కడ? ఆయన ఎక్కడ? రోమా సైనికులు ఎక్కడ? ఆయన ఎక్కడ? యూదులు ఎక్కడ? అసలు ఏంది ఆయన సృష్టించిన సృష్టి అంతా? కోటాను కోట్ల దేవదూతల ప్రపంచాలు నిర్మించాడు, కోటాను కోట్ల మానవ జాతిని నిర్మించాడు. ఆయన సృష్టించినటువంటి సృష్టి మొత్తాన్ని కూడా ఒక్కసారి లెక్కేసుకుంటే బుర్ర బద్దలైపోయింది. ఈ బ్రహ్మాండం మొత్తాన్ని కూడా ఒక్కసారి మనం ఆలోచిస్తే బుర్ర బద్దలైపోయింది. అంత పెద్ద సృష్టి, అది మొత్తాన్ని కూడా తన వాక్కు చేత నిర్మించాడు. అది ప్రభు. అలాంటి వ్యక్తి వచ్చి పిలాతు సభలో ఎట్లా నిలబడ్డాడు. ఏమయ్యా, నెత్తి మీద రూపాయి పెడితే దమిడి జలంలో ఇన్ని ఎచ్చులు పడుతున్నానే, మరి ఆయనకి ఎంత ఎంత ఎచ్చులు పడాలి? ఆయన ఇంత మాట అంటే ఇంతసేటు గిలగిలగిల్లాడుతున్నావే అని చూశారు ముఖం మీద. ఇంత స్పందన లేదు, విరిగిపోయాడు. ఎక్కడ హాని ప్రదర్శించలా, ఎక్కడ అహంకారానికి వెళ్ళలా, ఉమ్మిన వాడిని శపించలా, కొట్టిన వాడిని శపించలా, ఒక్క మాట కూడా మాట్లాడలా. విరిగిపోయాడు, నలిగిపోయాడు, తగ్గించుకున్నాడు. దేవుని ముందు క్వాలిఫై అయ్యాడు, తండ్రి అయిన దేవుని ముందు. ఫలితంగా ఏమైందో తెలుసా? అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఇన్ని తరములకైన కొనియాడదగినది యేసునామము. యేసునామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసునామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా
నామముల కన్న పైనామము యేసుని నామము. సైతానుగాడు వచ్చి ఆయనను ఎన్నో రకాలుగా అవమానపరచాలని చూశాడు, చాలా దారుణంగా హేళన చేశాడు. ఓకే కానీ రా, టైం నీది, ఇప్పుడు టైం నీది. ఓకే కానీ నువ్వేం చేయాలనుకున్నావు చేయరా, మొత్తం చేయరా. నేను అసలు ఏం స్పందించను. బా హీరో అండి యేసయ్య, ఏం తొనకలేదుగా. మళ్ళాగా గలిబిలి గందరగోళం కాల, ఏడిసి మొత్తుకోవాలా, గందరగోళం అయిపోవాలా, వస్త్రములు దించుకోవాలా, ఆవేశపడి. కానీ అన్నాడు. వాడు చేయాలనుకున్న అన్నీ చేయనిచ్చాడు, సైలెంట్గా భరించాడు. ఇవన్నీ అయిపోయిన తరువాత శిలువ మరణం దాకా వెళ్ళాడు, సమాధి చేయబడ్డాడు, అయిపోయింది. ఆదివారం ఇంకా చీకటిగా ఉండగానే దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, తిరిగి పునరుత్థానుడై లేచాడు. 40 దినములు శిష్యులో కనపడ్డాడు. ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వమునపై కూర్చున్నాడు. ఇప్పుడు సైతాన్ ఎక్కడున్నాడు? యేసయ్య కంటే పైన ఉన్నాడా, కింద ఉన్నాడా? యేసయ్య శిలువ మరణము ద్వారా సాతాను నాశనమయ్యాడని గ్రంథం చెబుతుంది. అహాన్ని ప్రదర్శించలేదు. అహము విరిగిన స్థితిలో యేసు తన్ను తాను తగ్గించుకున్నాడు. తన ఘనతంతటిని కూడా బలిపీఠం మీద పెట్టేశాడు. అవమానమును లక్ష్య పెట్టలేదు. అవమానాన్ని నిర్లక్ష్యపరిచి తన ఎదుట ఉంచిన పరుగు పందెములో జయ జీవితాన్ని పొందాడు యేసయ్య. ఇప్పుడేం జరిగింది? ఉమ్మిచ్చినోడు, దెబ్బలు కొట్టించినోడు, నానా రకాలుగా అవమానపరిచినోడు వెధవైపోయాడు. ఆయనేమో అన్ని నామముల కంటే పైనామాన్ని పొందాడు. యేసు ప్రభువే మొట్టమొదటి మాదిరి మనకి, తర్వాత భక్తులు. ఇప్పుడు మీకు కూడా చెప్తున్నా, ఎవడి మీద నువ్వు ఏ విధమైన పోటీ పెట్టుకోకపోతే కథం, విశ్రాంతి వచ్చినట్టే నీకు. ఎవడితోనూ నువ్వు అహానికి పోకపోతే కథం, విశ్రాంతి వచ్చినట్టే నీకు. నీ విశ్రాంతిని దొంగిలించేది అహమే. ఆ విషయంలో నువ్వు విరిగిన నాడు దేవునికి ఇష్టడవు అవుతావు, మనుషులకు అందని వాడివి అవుతావు. ఎట్లాగో చెప్తా. ఒకసారి ఒకడు నా దగ్గరికి వచ్చాడు. ఫలానోడు నిన్ను పడేయాలని చూస్తున్నాడన్నా అన్నాడు. ఫలానోడు నిన్ను పడేయాలని చూస్తున్నాడన్నా అన్నాడు. నేను నవ్వుతా ఒక మాట అన్నాను, నిలబడ్డోని పడేస్తారు కానీ ఆల్రెడీ పడిపోయినోడిని ఎవడు పడేస్తాడు రా అన్నాను నేను. దేవునికి స్తోత్రం. ఏమన్నా అర్థమైందా మీకు? ఏమర్థమైంది చెప్పండి? నేల మట్టుకు పడిపోయి ఉన్నాను రా నేను, కనీసం నిలబడ్డా లేకపోతే వంగినా లేకపోతే కాస్త కూర్చున్నా పడేయడానికి ఛాన్స్ ఉంది. అంతా పడిపోయి ఉన్నాం. నేల మట్టుకు పడిపోయినా ఇంకేం పడేస్తాడు వాడు? ఇంకొకటే అవకాశం ఉంది, లేపటం తప్ప పడేయటానికి లేదు ఛాన్సు. వాడు నీ పరువు తీయాలనుకుంటున్నాడన్నా అన్నాడు. పరువు విషయంలో ఎప్పుడో విరిగిపోయాను అంటే అర్థం ఏంటో తెలుసా? అవమానము నాకు గొప్ప కాదు, ఘనత నాకు గొప్ప కాదు. ఆ రెండు విషయాలు విరిగిపోయాను. అవమానపరిచిన, ఘనత వచ్చిన రెంటిని నేను లక్ష్య పెట్టదలుచుకోలేదు. ఆ విషయంలో నేను విరిగిపోయాను అన్నప్పుడు ఇక పరువు పోతుందనో లేదా పరువు పెరుగుతుందనో తపనుండదుగా. ఏమన్నా అర్థమైందా? హింసలాగుందా? ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తండి. వాడు విర్రవీగుతున్నాడన్నా, వాడిని చూసి మనం కూడా విర్రవీగుదామా? వద్దురా బాబు, వాడినే విర్రవేగనే, మనం తగ్గించుకుందాం. ఏయ్ నేను గొప్ప అని మీసాలు తిప్పురా బాబు, నువ్వు గొప్ప, సరే నేనే తక్కువ, సరే పో. ఇంకేం చేస్తాడు వాడు? నిన్ను రెచ్చగొడతాడు. నువ్వు స్పందించకపోతే వాడే వెధవైపోతాడు. నువ్వు స్పందిస్తే నేను ఎదవని చేయడానికి చూస్తాడు. నువ్వు స్పందించకుండా విరిగిపోయి నువ్వు సైడ్ అయిపోతే ఫైటింగ్ లేదు. ఇక చాలా విషయాలలో హానికి పోయే మనిషి ఆవేదనకు, అవిశ్రాంతికి గురవుతాడు. దాని విషయంలో విరిగిన నాడు మనిషికి వేదన లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పైసలు వాడికంటే బాగా సంపాదించాలి, వాడికంటే 2 స్టేర్లు కట్టాలి, వాడికంటే పెద్దది, వాడు డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకుంటే నేను 3 బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకోవాలి అని వాడు, వీడు, ఆమె, ఈమె అని ఎప్పుడు మనం ఇతరుల వైపు చూసి పోల్చుకొని సాతాను చేత శోధించబడి అహము చేత నింపబడి విశ్రాంతి కోల్పోతాం. అది విరిగిన నాడు గొడవే ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నాకు ఇచ్చేటప్పుడు నాకు ఇస్తాడు, నన్ను ఎత్తేటప్పుడు ఆయనే ఎత్తుతాడు. ఇచ్చినా ఇవ్వకపోయినా నాకున్నంతలో నేను ప్రశాంతంగా మనుగడ సాగిస్తాను.
ఎందుకంటే చెప్తా వినండి, ఎందుకు అవి లక్ష్య పెట్టొద్దు, ఆ విషయంలో విరిగిపోండి అని నేను అంటున్నానంటే, భూమి మీద మానవ జీవితం అంతా కూడా ఒక కళ లాంటిది, ఒక భ్రమ లాంటిది. ఇది నిజం అనిపిస్తుంది కానీ నిజం కాదు. ఇది శాశ్వతం అనిపిస్తుంది కానీ స్థిరం కాదు. అనిపిస్తుంది కాసేపు కానీ స్థిరం కాదు. ఇది ఎలాంటిదంటే, భ్రమ అంటే మీకు చూపిస్తాను. రోడ్డు మీద హైవేలో ఎండవేళ పోతున్నప్పుడు, తార్ రోడ్డు మీద హైవేలో మనం ఎండవేళ పోతున్నప్పుడు నీళ్ల మడుగుల్లా కనపడతాయి. ఎంతమందికి తెలుసు? పర్ఫెక్ట్ కనపడదా? నీళ్ల మడుగులా కనపడదా? నిజంగా అన్న, నీళ్ల మడుగులాగే కనపడిద్ది, ఉన్నట్టే కనపడిద్ది. దానిలో చేతులు ఎత్తండి. రైట్. ఎప్పుడన్నా పోయి చూసావా? చూసినప్పుడు ఏం కనపడింది? కాలు పెట్టి చూసావా? అంటకపోయిద్ది, ఏముండదు ఆ నీళ్ళు. కానీ మనం చూసినప్పుడు మాత్రం నిజంగా అల్లంత దూరాన మడుగులు ఉన్నట్టు కనపడిద్ది. దానిని ఎండమావి అంటారు. నిజానికి అక్కడ నీళ్లు ఉండవు కానీ ఉన్నట్టు భ్రమ కలుగుతుంది. ఈ భూమి మీద విర్రవీగినోళ్ళు, మిడిసిపడ్డోళ్ళు, నడమంతరంగా మిడిమేళంగా ఊరేగినోళ్ళు ఏరయా? ఏమయ్యా? వాడట్టన్నాడు, ఈడట్టన్నాడు, వాడట్ట, ఈడిట్ట, ఆమట్ట, ఏమట్ట ఆమట్ట అన్నోళ్ళందరూ ఏరి? ఎవడు ఎగిరిపడ్డా ఆవిరి కోసమేగా, ఎండమావేగా. నీకంటే ఒకడు ముందు మిగిలి బాగా సంపాదించాడంటే వాడు కూడా భ్రమలోనే ఉన్నాడు. వాడు సంపాదించాడని ఫీల్ అవుతున్నావు అంటే నువ్వు కూడా భ్రమలోనే ఉన్నావు. ఒకనాడు ఈ భ్రమలన్నీ వదిలి కళ్ళు తెరవబడి వెళ్తాం. ఇప్పటిదాకా వెళ్ళలేదా? వెళ్ళిన వాళ్ళని నువ్వు చూడలేదా? రేపో మాపో నువ్వు నేను వెళ్ళమా? ఇది కదా వాస్తవం. దీన్ని హృదయంలోకి తీసుకున్నప్పుడు ఇక మిడిసిపడ్డోళ్ళందరినీ చూస్తే నీకేమనిపించింది? లోపల పాట వస్తుంటది. విజయము సాధించినట్టి వీరుడు సికందరు, విజయము సాధించినట్టి వీరుడు సికందరు, భుజబలమున గెలచినవని ధీరుడలజండరు, భుజబలమున గెలచినవని ధీరుడలజండరు, ధ్వజమునెత్తి పోరు గెలిచిన నిజమిప్పుడు వారు మన్నే గదయ్యా, ధ్వజమునెత్తి పోరి గెలిచిన నిజమిప్పుడు వారు మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా. మనలోని ఆత్మజ్యోతియే తప్ప మహిలోనిదంత మన్నే గదయ్యా, మనలోని ఆత్మజ్యోతియే తప్ప మహిలోనిదంత మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదమ్మ, మన్నే గదమ్మ. ప్రైజ్ ది లార్డ్. మొత్తానికి నా ఎదురేదో లైట్లు పెట్టి ప్రయోగం చేశారండి. కళ్ళు బైర్లు గమ్ముతున్నాయి. ఏదో చేశారు, ప్రయోగం చేశారు నా మీద. కోటం స్టార్టింగ్ నుంచి ఆడుకుంటున్నారు. నాకు ఆ లైట్లు వద్దు, ఆపేసేయండి. నా ముఖం ఎంత దరిద్రంగా కనపడినా పర్వాలేదు, ఆడుకోవద్దు అని వాళ్ళకి చెప్తున్నా. మీరు వినండి. మిక్కిలి సౌందర్యమగు చక్కని నీ దేహము, ఒక్కనాడే ఆరిపోగా నీలో ఆత్మదీపము, కుక్క శవముతో సమమేగా నిక్కముగా నది మన్నే గదయ్యా. కొంతమంది అద్దంలో చూసుకొని ఏం మురుసుకుంటారో మురుసుకుంటారు. ఎట్లయినా నేను కొంచెం గ్లామర్ కదూ అని. నీ బొంద కదూ, నీ బొంద. అసలు నా ముక్కు భలే భలే స్ట్రైట్ ఉంటుంది, బాగుంటుంది కదా. అసలు నా లిప్స్, నా ఐసు, అసలు అబో ఐసో మిక్కిలిసం. మళ్ళీ ఎంతసేపు మిడిసి పడుతుంటే ఆమెను చూసి ఇంకొక ఆమె వేడుతుంటుంది. నా మొహం అట్లేదే, నా మొహం అట్లేదే. అమ్మా, ఆ మొహమైనా మట్టి బొమ్మ, ఈ మొహమైనా మట్టి బొమ్మేనమ్మా. ఆ జీవాత్మ పోతే ఆమె దగ్గర వచ్చేది అదేనమ్మా, నీ దగ్గర వచ్చేది అదేనమ్మా. కుక్క శవం, కుక్క దచ్చినప్పుడు ఎంత దుర్గంధము. మానవ దేహములోని జీవాత్మ, ఈ దేహాన్ని ఆడించే ఆత్మ పోతే ఈ దేహము కుక్క శవం కంటే కంపు కొడుతుంది. ఇది వాస్తవం కదా, ఇది నిజం కదా. కానీ ఏం చేద్దాం, భ్రమే జనానికి మజ, భ్రమే మజ. అది ఎండమావిరా, అది నీళ్ళ కనపడిద్దిరా, నిజం కాదు అంటే ఏమో బ్రదర్, తర్వాత సంగతి కనపడుతుంది. ప్రస్తుతానికైతే అదే ఆత్మ అంటుంటాడు. అట్లా అయిపోయింది మనిషి మైండ్. కానీ నేను చెప్పిన వాస్తవాన్ని వాస్తవిక కోణంలో ఆలోచిస్తే ఇక ఆవేదన ఉండదు, ఇక ఏ విధమైన ఒత్తిడి ఉండదు.
ఎవరితో పోటీ ఉండదు, నాకు వాళ్ళకు ఉన్నది నాకు లేదన్న ఫీలింగ్ ఉండదు. ఆ విషయాలన్నింటిలో విరిగిపోతే పెళ్లి చేసుకొని ఆనందంగా తిరుగుతున్న వాళ్ళని చూసి పెళ్లిగానం బాధపడుతుంటుంది. అమ్మో వాళ్ళన్నీ పొందేసుకుంటున్నారు, వాళ్ళమో చట్టపట్టాలు వేసుకొని తిరిగేస్తున్నారు, నాకేం లేదురా బాబోయ్ అని. పొందినోళ్ళ బాధ పొందినోళ్ళది, పొందినోళ్ళ బాధ పొందినోళ్ళది. 1000 మందిని చేసుకున్నాడు సొలొమోను. చివరికి ఏం మిగిలింది నాయన అంటే మెంటలోడు మాట్లాడినట్టు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం లేదు. ఎవరు పొందినది ఏంటి? గడిచిపోయిన నిన్నట్లో నేటికి మిగిలింది ఏంది? తీసుకొస్తావా నిన్నటినే? తెస్తావా మొన్నటినే? తెస్తావా అటు మొన్నటినే? తెస్తావా నీ పెళ్లినాటి అనుభవాలని ఆ రోజునే? లేదో, అంతా కథం గడిచిపోతుంది. గడిచిపోయిన నిన్నట్లో నేటికి మిగిలింది ఒక జ్ఞాపకం తప్ప ఏమీ లేదు. నిన్నటి అనుభవాల్లో అది నేను చెప్తాను. ప్రతిదీ వాస్తవిక కోణంలో చూడాలి ఒక సత్క్రైస్తవుడు. అప్పుడే వాడు అహం విరిగిన జీవితాన్ని జీవిస్తాడు. ఎప్పుడైతే అహం అనేది విరిగిపోతుందో అప్పుడు మనిషి హృదయంలో విశ్రాంతి. కొబ్బరి టెంకాయ కొడతారు గుడికి పోయి. కొట్టే వాళ్ళని అడగండి, ఎందుకు కొడుతున్నామని. దేవుడికి ఏమన్నా కొబ్బరి చెప్పుల స్పెషల్ టేస్టా? దేవుడు ఏమన్నా మనం కొట్టే కొబ్బరి చెప్పులను తీసుకుంటాడా? మరి ఎందుకని పెద్దలు కొబ్బరి టెంకాయని తీసుకెళ్ళి చూపించారు, ఇది కొట్టండి అని? అంటే ఒక పాఠం కోసం చెప్పారు ఆ మాట. దేవుని దగ్గరికి వెళ్ళి కొబ్బరి టెంకాయ కొట్టండి కాదు, కొబ్బరి టెంకాయ పగలగొట్టండి. ఫస్ట్ చూసినప్పుడు పైన కఠినంగా ఉంటుంది, దాన్ని బ్రద్దలు కొట్టినప్పుడే తెల్లటి కొబ్బరి తీయటి నీరు నీకు అందుబాటులోకి వచ్చింది. అట్లాగా కఠినమైన కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు తెల్లని కొబ్బరి ఆహారానికి, తీయని నీరు దాహానికి ఉపయోగపడ్డట్టు కఠినమైనటువంటి హృదయాన్ని, అహముతో నిండిన హృదయాన్ని బ్రద్దలు కొట్టి చూడండి రా, అప్పుడు ఉంటుంది లైఫ్ అంటున్నాడు ఆయన. ఏమన్నా అర్థమైందా? అర్థమైతే ఇంక ప్రార్థన చేస్తా. దేవునికి స్తోత్రం. అహం నిండిన హృదయానికి నెమ్మది లేదు, అహం విరిగిన హృదయానికి నెమ్మది ఉంటుంది. మిడిసిపడ్డోళ్ళని చూసి నువ్వు ఆవేదన పడొద్దు. అది ఇది పొందుకున్న వాళ్ళని చూసి నువ్వేదో పొందలేదని ఫీల్ అవ్వద్దు. వాళ్ళు అది పొందుతున్నారు, వీళ్ళు ఇది పొందుతున్నారని పొందుతున్న వాళ్ళు పొందుకున్నది ఏమీ లేదు. వాళ్ళకి మిగిలింది శూన్యమే, నీకు మిగిలేది శూన్యమే. కావాలంటే అడిగి చూడు, అర్థమైద్ది. గడిచిన జీవితాలు చూడు, అర్థమైద్ది. పెద్ద పెద్ద ప్రఖ్యాతిగాంచిన సినిమా యాక్టర్లు లేరి, రాజకీయవేత్తలేరి, రాజ్యాలు నేల రాజులేరి, ప్రపంచాలు నేలిన జగజ్జేతలేరి, గుప్పెడు బూడిదగా మారిపోయిన వాళ్ళు కొంతమంది అయితే, బండెడు కట్టెల్లో కాల్చబడ్డ వాళ్ళు కొంతమంది అయితే, మట్టిలో మట్టిగా కలిసిపోయి ఈ రోజుకి ఎముకలు కూడా శూన్యమైపోయిన స్థితిలో కొంతమంది ఏరి. వాళ్ళు సాధించిన పరాక్రమాలయ్యి, వాళ్ళు ప్రదర్శించిన ఆహాలయ్యి ఎంతో మందిని చంపి రక్తపాతాలు సృష్టించి రక్తపు టేరులు పారించి రాజ్యాలు కట్టారు, సచ్చారు. వాళ్ళు కూడా ఏం మిగిల్చుకున్నారు? అహానికి పోయి, గర్వానికి పోయి, పోటీకి పోయి, దుర్మార్గాలు చేసి మనశ్శాంతిని పాడు చేసుకొని వాడు ప్రశాంతంగా బతకలేదు, ఆమె ప్రశాంతంగా బతకలేదు, ఎదుటి వాళ్ళని బతకనిలా నిలబడ్డారా? వాళ్ళు తిప్పిన మీసాలు నిలబడ్డాయా? సచ్చి శవాలయ్యారు. ఇంత మాత్రం దానికి ఎందుకురా మిడిసిపోవటం అన్న? ఇవన్నీ ముసలోళ్ళు మాట్లాడే మాటలు కదన్నా, ముసలోళ్ళు మాట్లాడే మాటలు కాదు, వాస్తవాన్ని ఎరిగిన వాళ్ళు మాట్లాడే మాటలు. జ్ఞానానికి ముసలితనం, పిల్లతనం, యవనతనం అని లేదు నాయన. బాలుడిగా ఉన్నప్పుడే నీకు బలు పెరిగిందనుకో, మిగిలిన లైఫ్ అంతా ప్రశాంతంగా సాగిపోయింది. ముసలోళ్ళు మాట్లాడే మాటలు అంటే ముసలితనం వచ్చినాక అర్థమైంది కొంతమందికి, అప్పుడు దాకా అర్థమై సావదు. అది దేవునికి స్తోత్రం. నేనైతే మీ అందరికీ ప్రేమతో చెప్తున్నా, ఎవరెవరు ఏ ఏ విషయాల్లో అకాయ్ అయిపోయింది అకాయ్ కోటం, ఎవరెవరు ఏ ఏ విషయాలలో హానికి పోయి ఆవేదనలో బతుకుతున్నారో దేవుడు చెప్తున్న సూత్రం ఏమిటంటే, అహం విషయంలో విరిగిపో. నేనైతే అంతే, మిడిసిపడేవాడిని చూసి నేనేమో వస్త్రములు దించుకోను. ఫస్ట్ నుంచి నేను నేర్చుకున్నది అదే, మా వాళ్ళకి చెప్పేది కూడా అదే. వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఎలా చేశారని వచ్చి నా ముందు చెబుతారు. రే, మీరు ఎన్ని చెప్పినా నేను వినను. నేను ఇంతే, నాకు ఇది చాలు. అవసరానికి సరిపడా ఏర్పాట్లు చేస్తాను, అంతేగాని ఎత్తులకి నేనేం చేయను. దేవునికి స్తోత్రం. ఏం చేయను? అవసరానికి కావాల్సిన ఏదో చూస్తా, కానీ ఎచ్చులకి నేను ఏది చెయ్యను, ఎచ్చులకి నేను బతకను. అంతే. నాకుంటే పచ్చడి వేసుకొని తింటా, లేదా కారం వేసుకొని తింటా, లేదా పస్తు ఉంటా. వాడికి బిర్యానీ తింటున్నాడు, నాకు బిర్యానీ లేదని నేను ఏడవను. అది తింటే తిన్నాయి బిర్యానీ, నేను పచ్చడి వేసుకొని తింటా.
తెల్లారి బాత్రూమ్కి పోతే నేనేమో నిజాలు ఉన్న సంగతులు మాట్లాడతాను, మీకు అది రకంగా అనిపిస్తుంది. బిర్యానీ తిన్నాడు పచ్చ क्या मिलता है कुछ भी नहीं, दिस इज लाइफ. చూడండి సార్, మొత్తం అంతా చూడండి, బిల్డింగ్ మందే అంతా, బాత్రూమ్ కూడా తీసుకెళ్ళి చూపిస్తారు. అంతా ఇక్కడ సిస్టమ్ కాదు సార్, అంతా ఫారెన్ సిస్టమ్ పెట్టాం. ఫారెన్ సిస్టమ్ పెడితే ఏం సిస్టమ్ పెడితే పోయి చేసేది అందులో ఇంకేమైనా వెరైటీ అది చేస్తా, ఏమీ లేదుగా. మరి దానికి ఎందుకు హెచ్చులు? కానీ జనమేం ఆగుతారా? నేను ఈ కోణంలో ఆలోచిస్తాను. కాబట్టి మీ ఇంటికి ఎప్పుడన్నా వచ్చినప్పుడు నాకు అలాగే హెచ్చులు పడద్దు, హెచ్చుల కోసం నాకేమీ హడావుడి చేయొద్దు. ఎందుకంటే మీరు ఏ చూపించినా నేను లోపలే ఈ టైపులో ఫిల్టర్ వేసుకుంటూ ఉంటాను, కాబట్టి మీరు ఇబ్బంది పడతారు. అది దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే నేను వాస్తవిక కోణంలో ఆలోచిస్తాను. అన్ని భ్రమ చూపిస్తే నేను కూడా మీతో పాటు భ్రమలో రాను. నేను అందుకే పాటలో కూడా పాడుకున్నాను. కమ్మని విందులు నాకు వలదు, మీరు పాట ఏందండి మరి? పాడండి, అయిపోయింది కోటం, పాడండి. కమ్మని విందులు నాకు వలదు, క్షణికానందాలు నాకు వలదు. కమ్మని విందులు నాకు వలదు, క్షణికానందాలు నాకు వలదు. కీర్తి కిరీటాలు నాకు వలదు, కీర్తి కిరీటాలు నాకు వలదు. కలల సంచారాలు నాకు వలదు, ఈ భ్రమల సంచారాలు నాకు వలదు. నీ దివ్య కౌగిలే నాకు చాలు, నీ దివ్య కౌగిలే నాకు చాలు. స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు. స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు. స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు. నీ మీద వ్యాజ్యం వేసి గెలిచిన వాడు బతుకుతాడా? నిన్ను అవమానపరిచి మీసాలు తిప్పినోడు బతుకుతాడా? నిన్ను వెనకేసి ముందుకెళ్ళానని వెర్రవీగినోడు బతుకుతాడా శాశ్వతంగా? వాడు సాధించినవన్నీ కుప్పేసుకొని కూర్చొని అనుభవిస్తాడా? అది ఒట్టిదేగా. అంతోటి భాగ్యానికి నువ్వెందుకు దిగులు పడాలి, కృంగిపోవాలి, వేదన పడాలి? నీకేదో అయిపోయింది, నీకేదో కిరీటం కింద పడింది అని ఎందుకు ఫీల్ అవ్వాలి? ఎందుకు నాయన నువ్వు విరక్తి చెందుకోవాలి? ఎందుకు నాయన నువ్వు సావాలనుకోవాలి? అవమానాలు ఎదురైనాయా? రాని నాయన, అవమానాలు దేవుడిస్తే అయ్యే తాగు నాయన. నీకు పాత్రలో ఏం పోసాడు? ఫైనల్గా చెప్తున్నా, ఏమనుకోవద్దు. ఈ ప్రకృతిలో మనం కలిగి ఉన్నవి, మనం అనుభవిస్తున్నవన్నీ భ్రమ అని మర్చిపోవద్దు. భ్రమాన్ని గుర్తెరిగి దేనితోనూ ఎవరితోనూ కూడా ఎక్కువ అనుబంధం ఏర్పరచుకోవద్దు. ఫినిషింగ్ టచ్. భ్రమ అని గుర్తెరుగు. నువ్వు కలిగి ఉన్న బంధాలు భ్రమే, నువ్వు ఏర్పరచుకున్న అనుబంధాలు భ్రమే. అనుబంధాన్ని బట్టి బాధ్యతలు నెరవేర్చడం వేరు, అనుబంధాలకు అతుక్కుపోవటం వేరు. మళ్ళీ ఒకసారి చెబుతా, మీకు ఈజీగా అర్థమైద్ది. అనుబంధాలను బట్టి, బాంధవ్యాలను బట్టి బాధ్యతలు నెరవేర్చడం వేరు, నెరవేర్చాలి. కానీ అనుబంధాలకు అతుక్కుపోకూడదు, డేంజర్. ఎందుకంటే ఏ బంధం మనతో స్థిరముగా ఉండదు. పచ్చి నిజం. నా పిల్లలు 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 అని నేను అనుకుంటాను. వాళ్ళని విడిచి నేను పోవచ్చు, నన్ను విడిచి వారు పోవచ్చు. గ్యారంటీ కార్డు ఎవడు తెచ్చుకోవాలా? స్తోత్రం. నా భార్య నా భార్య నా భార్య నా భార్య, ఓకే. నిన్ను వదిలి ఆమె పోవచ్చు, ఆమెను వదిలి నువ్వు పోవచ్చు. ఎవరు కార్డు తెచ్చుకోవాలా? దేవుని దగ్గర నుండి. నా భర్త నా భర్త నా భర్త నా భర్త, ఓకే. నువ్వు వెళ్ళిపోవచ్చు, లేదా ఆయన వెళ్ళిపోవచ్చు. నా ఆస్తి నా ఆస్తి నా ఆస్తి, నా ఇల్లు నా ఇల్లు నా ఇల్లు, ఓకే. నువ్వు పోవచ్చు, నీ ఇల్లు ఏడే ఉండొచ్చు, లేదా నువ్వు ఉండగానే అప్పుల పాలై నీ ఇల్లు పోవచ్చు. కొంతమంది ఎంతగా ఫిక్స్ అయిపోతారు, ఎంతగా ఈ అనుబంధ బాంధవ్యాలకు పెనేసుకుంటారంటే, అవి పోయేటట్టుంటే అంతకంటే ముందు నేనే పోతానని ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతారు.
నా పిల్లలే నా ప్రపంచం, నా ఇల్లే నా ప్రపంచం, నా పిల్లలే నా ప్రపంచం, నా సంసారమే నా ప్రపంచం అని బాగా అతుక్కుపోయి బతుకుతారు. పిల్లల్ని పెంచి పెద్ద చేస్తారు, పిల్లలు బాగా చూసుకుంటారనే కలలుగంటారు. పిల్లలేమో తెలియని స్థితిలో విషం కక్కుతారు, అది జీర్ణించుకోలేరు. ఇలాంటి చేదైన అనుభవాలు వస్తాయని ఊహలో కూడా అనుకోరు, కానీ జరుగుతాయి. అప్పుడు విరక్తి చెంది ప్రాణం తీసుకుంటారు. ఎన్ని జీవితాలో అలాగా. అందుకే మళ్ళీ చెప్తున్నా, అనుబంధాలు బంధాలు అనేవి దేవుడు ఏర్పరచినవే కాదని నేను అన్ను. వాటిని బట్టి నీకు ఇచ్చిన బాధ్యతలు నెరవేర్చడం వరకే నీ పని, నా పని. అంతేగాని వాటికి అతుక్కుపోకూడదు. ఎంతమందికి అర్థమైందండి? ఎంతమందికి అర్థమైంది? వేటికి అతుక్కుపోకూడదు? నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు అన్నాడు యాకోబు. పెద్ద కొడుకు తండ్రి పడగెక్కాడు, చేదెదురైంది యాకోబుకి. మిగిలిన కొడుకులు యోసేపు నమ్ముకొని మోసం చేశారు. పిల్లలు 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 అనుకుంటే నెత్తి మీద మర్దన చేశారు, తైల మర్దన. విరక్తి చెందాడు. నా పిల్లలు అనుకున్నాడు దావీదు. సొంత చెల్లిని మోహించాడు అమ్నోను. తన ఉపపత్నులను సమీపించాడు అబషాలోము. ఏం పిల్లలరా, గుండె గాయమైపోయింది. కన్న కొడుకే శత్రువై తండ్రి ప్రాణాన్ని తీయ చూశాడు. అరే రే రే రే, ఇంతే నా బంధంలో ఉన్న మాయా. అరే జన్మనిచ్చిన తండ్రిని కదరా, నేను కన్న తండ్రిని కదరా. రాజ్యం కోసం, అధికారం కోసం నన్ను, నా ప్రాణం తీయ చూస్తావా? చూశాడు, అన్ని అనుభవాలు చూశాడు. ప్రజలతో ప్రయాణించాడు, కుటుంబీకులతో ప్రయాణించాడు, మనుషులతో వ్యవహరించాడు, అన్నీ చూశాడు. ఒక దశలో ఈ బంధాలే స్థిరం అనుకున్నాడు, అనుబంధాలు శాశ్వతం అనుకున్నాడు. చివరికి ఆ భ్రమ నుంచి బయటపడ్డాడు, వాస్తవం తెలుసుకున్నాడు. పిల్లలు లేదు, పెద్దలు లేదు, భార్యలు లేదు, ఇంకొకటి లేదు, భర్తలు లేదు. దేవుడేరా నాయన కేంద్రం, దేవుడే కేంద్రం, దేవుడే కేంద్రం, దేవుడే కేంద్రం. శాశ్వతమైన అనుబంధం, అక్షయమైన అనుబంధం దేవుడితో తప్ప మరి దేంతో వేసుకోకూడదని ఫిక్స్ అయిపోయాడు. నా మాటలు మీలో ఎంతమందికి అర్థమైనాయో వారందరూ ధన్యులు. బయటపడతారు, బాగుపడతారు, నెమ్మది పొందుతారు, ప్రశాంతంగా ఉంటారు. ముందే నువ్వు ఫిక్స్ అవ్వలేదు కనుక ఏ బంధం ఉన్నా తెగిపోయినా ఇక నీకు వేదన ఉండదు. ఎందుకంటే ఎవరిని నువ్వు కంట్రోల్ చేయలేవు, ఎవరిని నువ్వు ఆపలేవు, ఎవరిని నువ్వు స్థిరంగా నీ యొద్ద కలిగి ఉండలేవు. నేను కలిగి ఉండలేను. ఆఖరికి మీతో నాకు నా అనుబంధం కూడా నేను అంతే చూస్తా. శాలేమరాజు అన్న మంచి 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 అంటే నువ్వు నన్ను వెంబడిస్తావు. శాలేమరాజు అన్న తేడా అంటే నువ్వు కనపడతావు. నాకు కనపడతావా? కనపడవు. నువ్వెంతవరకు నాకు, నేనెంతవరకు నీకు. కానీ కాపరిగా బాధ్యత ఇచ్చాడు కాబట్టి మీకు చేయాల్సిన ధర్మం చేయాలని ఫిక్స్ అయ్యి చేస్తా ఉన్నా. అంతవరకే. సంఘాన్ని చూసి మిడిసిపడింది లేదు, ఎచ్చులు పడింది లేదు, నాదంతా ఇంత అనుకున్నది లేదు. ఎవడి మీద పోటీ పెట్టుకోను, ఎవడి మీద ఎచ్చులు పడను. కొంతమంది అనుకుంటారు చాలా ఇదవుతున్నాడు, చాలా నీ బొంద అవుతున్నా, ఏమవుతున్నాను రా సోదోడా. ఏముండదురా బాబు, నేను అట్లా చేస్తా ఇట్లా చేస్తా, నువ్వు చేసేది ఏంది? ఆల్రెడీ ఎడా ప్లాట్ఫామ్ నుంచి వచ్చావరా, ఇంక నువ్వు ఏం చేస్తా? నిన్ను అట్లా చేస్తా ఇట్లా చేస్తా అంటే నువ్వు ప్లాట్ఫామ్ చేస్తావా? నాకేం కొత్తరా తిక్కలోడా? నాకు తెలుసురా అనుభవం. ఏం చేస్తావు ఇక నువ్వు? నాకు ఎవడైనా సరే చెబుతున్నాను నేను, నా మీద విర్రవీగినోడికి నా డైలాగ్ అదే. బాటం టాప్ టు బాటం, బాటం టు టాప్ రెండు చూశాను నేను. నాకు బాటంలో బతకడం తెలుసు, టాప్లో బతకడం కూడా తెలుసు. ఇంకా ఫీలింగ్ ఉంటుందా? ఇంక బాధ ఉంటుందా? ఎచ్చులుంటే బాధ, ఎచ్చులుంటే ఆవేదన, ఎగస్టాలుంటే దుఃఖం. విరిగిపోయినాయి. ఇక నేను పడేది లేదు, ఎవడన్నా పడితే నేను గందరగోళం అయ్యేది లేదు, నవ్వుకుంటా. ఎచ్చులు పడేవాడిని పన్నేయండి, మీరు పడవాకండి. ఓకే? అహాన్ని విరగొట్టుకోండి, తగ్గించుకోండి, నేల మట్టుకు తగ్గించుకోండి. నేను గొప్ప అని మీసాలు తిప్పుతున్నాను, నువ్వే గొప్ప నాయనా, తిప్పుకో అని వదిలే. మిడిసిపడేవాడిని పన్నేయండి. వాస్తవం నీకు తెలుసుగా. నీకు దేవుడిచ్చిన జీవితంలో నీకు చేతనైనది చెయ్యి. నువ్వు సాధించాలనుకుంది సాధించు. నీ కుటుంబానికి, సమాజానికి చేయాలనుకున్న మేలు చెయ్యి. ఆయనకి ఇష్టమైతే నీకు చెయ్యి అందిస్తాడు,
ఆయనకి ఇష్టమైతే ఉన్నత స్థితిలో ఆయన పెడతాడు. ఉన్నత స్థితికి వెళ్ళినా కూడా విర్రవేగవా. నీకు అధికారం వచ్చింది కదా, నువ్వు పై అధికారిగా ఉన్నావు కదా అని కింది స్థాయి వ్యక్తులను తృణీకరించవా. మా పై అధికారి అయినా మాకంటే తగ్గించుకుంటాడు, మాకంటే తగ్గించుకుంటుంది. ఎప్పుడు అతిశయించినట్టు కానీ, గర్వించినట్టు కానీ, విర్రవీగినట్టు కానీ, ఎచ్చులు పడ్డట్టుగా లేదు అనే తగ్గింపును సాక్ష్యంగా పొందు. తగ్గింపును నిజంగా హృదయంలో కలిగి ఉండు. విరిగిపో. ఎక్కడ ఏ విషయానికి వచ్చినా విరిగిపో. నేను మిగలాలనుకున్నాను, మిగలని. నువ్వు తగ్గించుకొని వెళ్ళిపో. ఇది నా దేవుడు నాకు నేర్పింది. పెళ్ళికి పోయినా, పెటాకులకు పోయినా, ఏ కార్యక్రమానికి పోయినా, సభకు పోయినా నా దేవుడు నేర్పింది తెలుసా? చివర్లో కూర్చోరా అని. చివర్లో కూర్చోరా. నాకు అదే ఇష్టం. పోయి ఆ ధరనే కూర్చుంటా. నేను అక్కడికి ఎక్కి అక్కడ కనపడాలంటే నా తండ్రి చూసుకుంటాడు, ఎప్పుడు కూర్చుంటా. నేను కోరుకోను పైన ఎక్కాలని. ఆయన ఎవరో ఒకళ్ళకి సమాచారం అందిస్తాడు, వాళ్ళే పిలుస్తారు. గౌరవంగా పోయి అక్కడ నిలబడి 2 మాటలు మాట్లాడి ఒక పాట పక్కకు వచ్చేస్తాను. అంతవరకే. ఎక్కడికి పోయిన అగ్రస్థానమును కోరుకోను, గుర్తింపును ఆశించను. నాకు అవసరం లేదు. ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? అలాగే పరిచర్యలో కూడా ఎవరి మీదో పోటీ పడి నేను ఏదో చేయాలని చేయలే. ఆత్మల రక్షణ గురిగా పెట్టుకొని, యేసయ్య నామం మహిమ, ఆత్మీయుల క్షేమం, ఆత్మల రక్షణ, ఈ 3 గురిగా పెట్టుకొని పడతన్నా. ఇప్పటికీ దేవుడు చేయాల్సిన పని దేవుడు చేశాడు. పరిచయం చేయాలనుకున్న వాళ్ళకి పరిచయం చేశాడు. అదంతా ఆయన చూసుకున్న పని. నేను అలా ఎక్స్పోజ్ అవ్వాలని ఎప్పుడు ఏది చేయడానికి ఇష్టపడాలా. పాటలు అంటారా, తలాంతి ఇచ్చాడు కాబట్టి క్యాసెట్ చేశాను, 10 మంది విన్నారు, ఆత్మీయ మేలు పొందారు, వాళ్ళు సంతోషం, నాకు సంతోషం. తద్వారా నేను ఎక్స్పోజ్ అవుదామని చేయలే. నాకు ఇచ్చిన తలాంతు 10 మందికి ఉపయోగపడితే చాలనుకొని చేశాను. క్యాసెట్ తీసుకెళ్ళి క్యాసెట్ షాపుల దగ్గర తీసుకెళ్ళి శాలేంరాజు గారు పాటలు అంటే ఎవడు శాలేంరాజు అన్నారు. మా అన్నయ్య ఇచ్చాడు, ఎవరు తీసుకోవట్లేదు అబ్బాయి అని క్యాసెట్ ఫస్ట్ సారి చేసినప్పుడు. లేకపోతే ఇంకొక గుర్తింపబడ్డ వ్యక్తులు ఎవరైనా పాడారా? కనీసం మ్యూజిక్ డైరెక్టర్ అన్నా గుర్తింపబడ్డోడు చేశాడా? ఎవరు లేకుండా ఎవరే శాలేంరాజు. ఓకే, ఏం పర్వాలేదు, ఆడ పెట్టేసే అన్న. దేవుడు కార్యం చేయటం మొదలు పెట్టాడు. ఫోన్లు చేసి వాళ్ళే క్యాసెట్లు తెప్పించుకొని అమ్మటం మొదలు పెట్టారు. నేనేం ఫీల్ అవ్వాలా, ఎవడు తీసుకోలేదని ఫీల్ అవ్వాలా. చివరికి దేవుడు కార్యం చేసిన తర్వాత ఈరోజు చూస్తే అది కోట్ల మంది ప్రజలు ఆ పాటలు విని దేవుని మయంపరుచుకుంటాం. కోట్ల మంది విన్నారని ఎచ్చులు లేదు, వినలేదని కృంగిపోయింది లేదు. నాకు నువ్వు ఇచ్చింది ప్రజల ముందు ఉంచా, దాన్ని ఎవరు సొమ్ము చేసుకుంటారో వాళ్ళు ధన్యులు, నీకే స్తోత్రం అని వదిలేశాను. అయ్యా, టైం వేస్ట్ అనుకోవద్దయ్యా, ఇబ్బంది పడద్దయ్యా, మీకు ఉపయోగపడిద్దని చెప్తున్నాను అయ్యా. జీవితకాలానికి ఉపయోగపడిద్ది. అలాగే నేను దేనికి హానికి పోలేదు కాబట్టి రిలాక్స్గా ఉన్నా. దేవుడు కృప చూపాడు, 10 మంది ప్రజలకు తెలిసేటట్టు చేశాడు. ఆయన ఉప్పొంగల. నా హద్దులు ఎంతవరకు అంతవరకు ఇప్పటికీ నేను అంతే ప్రయాణం చేస్తాను, ఇక ముందు అంతే చేస్తాను. 3 సంగతులు చెప్తున్నా. ఈ భూమి మీద మనం ఏ హడావడి పొందినా అది భ్రమే. అందుకే నేను ఎచ్చులు పడ్డా. విర్రవీగాను అనుకో, అది స్థిరం కాదుగా. ఉండనుగా. ఎందుకు మరి? కాబట్టి ఘనతని నేను గొప్పగా తీసుకోలేదు, అవమానాన్ని గొప్పగా తీసుకోలే. ఆ రెండింటిని పక్కన పెట్టినందున రిలాక్స్గా ఉన్నా. 3 చెప్పా. అహానికి పోవద్దు. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో. 3 అందరికీ ఈ స్టార్టింగ్లో ఉన్న వ్యక్తి దగ్గర నుంచి ఆ చివరి ఉన్న వ్యక్తి వరకు చెప్తున్నా. లైఫ్ లాంగ్ ఉపయోగపడే సూత్రాలు. నంబర్ 1, అహానికి పోవద్దు. నంబర్ 2, ఏ బంధము స్థిరమని భ్రమ పెట్టుకోవద్దు. ఏ బంధము శాశ్వతమని మురిసిపోవద్దు. అన్నీ నీ చుట్టే ఉంటాయి కానీ ఏది నీ సొంతం కాదు. ఎవరి పాత్ర ముగిసినప్పుడు వాళ్ళు సర్దుకుంటారు. నీ పాత్ర ముగిస్తే నువ్వే సర్దుకోవాలి. ఆనాడు నీతో ఎవర్రా,
ఇది నువ్వు గ్రహింపు కలిగి ఉండు. 2, మొట్టమొదటిది ఎవరితో హానికి వెళ్ళొద్దు. రెండవది, అది నీ కన్నబిడ్డలతోనైనా, కట్టుకున్న వారితోనైనా, నిన్ను కన్న వారితోనైనా, ఎవరితోనైనా మితముగా ఉండు, కానీ అమితంగా అనుబంధానికి అతుక్కుపోవద్దు, దెబ్బతింటావు. పిల్లలు అంటావు, వాళ్ళు నిన్ను తృణీకరిస్తే సస్తావు. ఆస్తులు ఇల్లు అంటావు, అయిపోయిన నాడు సస్తావు. పరువు ప్రతిష్ట అంటావు, ఎక్కడో చోట అవమానం ఎదురైనాడు సస్తావు. నాకు ఇలా అయింది, ఇలా అనుకోలేదు, ఇలా అయింది, పిల్లలు నన్ను ఎట్ట చేశారు, లేకపోతే అలా ఆస్తి పోయింది, లేకపోతే ఇలా అవమానం ఎదురైంది, ఇంకెందుకు బతకాలి నేనని ఇప్పటికి అలాంటి తలంపులతో కొంతమంది ట్రై చేసి కూడా వచ్చాడు కూర్చున్నారు. అనవసరంగా దేవుడు బలికిచ్చాడు ఏ మాటలో. కాబట్టి ఇంక వదిలేసి. నీ పిల్లలు నిన్ను చూడట్లేదు అనుకుంటాను అని ఎవరైనా అన్నారనుకో, ముందే తెలుసుగా నాకు అను. వాళ్ళు చూడట్లేదని నేనేం ఫీల్ అవ్వను, ఎందుకంటే చూడడం నాకు తెలుసు. నేను ఫస్ట్ నుంచి అలా ఫిక్స్ అయ్యి వచ్చాను. ఏం బాధ లేదా? ఎందుకు బాధ? పిల్లల్ని కన్నాను, వాళ్ళకి రెక్కలు వచ్చిన దాకా పెంచడం దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత, నెరవేర్చాను. రెక్కలు వచ్చినాయి, పక్షులు ఎగిరిపోయినాయి. ఇక నన్ను చూసేదేంది? నాకు ఈ బంధాలను బాధ్యతను ఇచ్చిన వాడు నా దేవుడు, ఆయన ఒక్కడున్నాడు నాకు చాలు. బంధు బాంధవ్యాల బాధ వలదు, అన్ని ఈ మూడు చరణాల్లో పెట్టుకున్నా. బరువు బాధ్యతలన్న భయము వలదు, నీ మధుర బంధమే నాకు చాలు, నీ మధుర బంధమే నాకు చాలు, నీవిచ్చు భాగ్యమే నాకు మేలు, నీవిచ్చు భాగ్యమే నాకు మేలు, నువ్వు హెచ్చు కార్యమే నాకు చాలు. నేను హెచ్చటం కాదు, నా తండ్రి నువ్వు హెచ్చు కార్యమే నాకు చాలు, నువ్వు మెచ్చు కార్యమే నాకు చాలు. స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు, స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు. దేవునికి మహిమ. ఇల్లు ఉంది, అప్పులు ఉన్నాయి, ఏం చేయమంటావు అన్న అంటారు. నేను చెప్పేది ఏం తెలుసా? అమ్మేవయా? ఇల్లు అమ్మితే పరువా నీ బొంద? అమ్మే, అడిగేవాడిని లేకుండా చేసుకో, అద్దె ఇంటూ ఉండు. ఈ ప్రపంచమే మనకు ఒక అద్దె ఇల్లు. సొంత ఇల్లు ఎవరుకుందా? సొంత ఇల్లు ఎవరుకుంది? సొంత ఇల్లు ఉంటే ఇంట్లో శాశ్వత కాలం ఉండేది. మీకేమైనా ఇబ్బంది కలుగుతుందా? నడువులు లాగుతున్నాయా? లేదన్నా ఇంపార్టెంట్ చెప్పానంటే చెబుతా. చెప్పంట. మరి టైం చాలా అయిపోయిద్దేమో. చెప్పలే, టెన్షన్ పడవాకండి. దేవునికి స్తోత్రం. సొంత ఇంటి సొంత ఇల్లు శాశ్వతమా? లేదు. అప్పులుండే మనశ్శాంతి లేదు, తీసావా? ఇంకెక్కడెక్కడ ఉన్నాయో మొత్తం ఏనేం చేయి, అద్దెంటికి చేరు, అడిగేవాడు ఉండడు, కష్టపడు, తెచ్చుకో, తిను, ప్రశాంతంగా నిద్రపో, నెలకి అద్దె కట్టుకోపో. నీ ఇల్లు కొన్నవాడికి ఏం మిగిలిద్ది? అద్దె తప్ప ఏం మిగలదు. దేవునికి స్తోత్రం. సొంత ఇల్లు అన్న బిల్డప్ తప్పితే, కొంచెం అద్దె సేవ అవటం తప్పితే ఏం మిగలదు. కాబట్టి నువ్వు అద్దె కట్టుకుంటున్నావు, అంతే తేడా. కానీ అడిగేవాడు లేడు, ప్రశాంతంగా ఉండు. పొలం ఉంది, అప్పులు ఉన్నాయి, తీసే. ఎందుకు పద్దాకలదాన్ని ఆడబెట్టుకొని పొలం పోతే పరువు పోతే మరి చివరికి ఏం చేస్తావు? ఆ పొలంలో మందు వేసేస్తావా? అది ఇంకా దారుణమైన అవమానం కదా? అంతకంటే దరిద్ర పేరు ఇంకోటి ఉందా? దానికంటే ఇది బెటర్ కదా? తీసే. దేని మీద ఎక్కువ సెంటిమెంట్ పెట్టుకోవద్దు. కొంతమంది బైక్ మీద కూడా సెంటిమెంటే, బైక్తో కూడా మాట్లాడుకుంటారు. అతి చేయొద్దు. ఈ లోకం నీ శరీరమే నీకు స్థిరంగా ఉన్నప్పుడు ఏ స్థిరమయ్యా? కాబట్టి దేని మీద అధికమైన వ్యామోహం పెంచుకోవద్దని చెప్తున్నాను నేను. మోసపోతావు, దెబ్బతింటావు, గాయపడతావు, చేదు మింగాల్సి వచ్చింది. అందుకే మెంటల్గా ప్రిపేర్ అయిపో. పిల్లల్ని పెంచుతున్నావా? పెంచు, నీ బాధ్యత అంతవరకే. వాళ్ళ నుంచి నువ్వేం ఆశించొద్దు. నేను చెప్తున్నాను, నీ శరీరాన్ని నా శరీరాన్ని చూసి కూడా మిడిసిపడకూడదు. ఎందుకంటే ఇది మూలబడింది అనుకో, అప్పుడు ఉంటుంది సినిమా.
కాబట్టి దేని మీద నువ్వు వ్యామోహం పెట్టుకోవద్దు, దేని మీద నువ్వు ఆశలు కోరికలు పెంచుకోవద్దు. ఇది రెండవది. మొట్టమొదటిది ఏంటి? అహానికి పోవద్దు, పోటీకి పోవద్దు, హెచ్చులకు పోవద్దు. ఒకటి. రెండవది మూడోది ఏదో చెప్పినట్టున్నానే. అది ఫస్ట్ చెప్పాలే, అనుకోవటం ఫస్ట్ చెప్పా. మూడోది ఒకటి చెప్పా. దేవుడు నీకు ఇచ్చిందంతా ముందుకు సాగు. నీకు వచ్చిందని ఎచ్చులు పడద్దు, లేదని కృంగిపోవద్దు. వచ్చిందని పైకి చూడొద్దు. నీ ఆరంభం ఎక్కడ స్టార్ట్ అయిందో అది ఎప్పుడు గుర్తుపెట్టుకో. అర్థమైందా? ఇప్పుడేదో వచ్చింది, అది ఎంతవరకు ఉంటుందో గ్యారంటీ లేదు. కాబట్టి దాన్ని బట్టి వెర్రవేయొద్దు. ఏమీ లేనప్పుడు ఎలా ఉన్నావో అన్నీ వచ్చిన నాడు కూడా ఆ దీన మనసు అలానే కలిగి ఉండు. విరిగిన అనుభవాన్ని ఎప్పుడు సాధన చేయి. విరిగిపో. భర్తతో భార్య గొడవ ఎక్కడొచ్చింది? అహంకారం కాడే వచ్చింది. అహానికి పోయినప్పుడు కొట్లాట. భార్యకి భర్తతో గొడవ, భర్తకి భార్యతో గొడవ అహంకారం దగ్గరే. పిల్లలు అహానికి పోయాయి. అందరూ గొడవంతా అహానికి కారణం, అహమే కారణం. ఆయన కాస్త ఎగిరాడు అనుకో, తగ్గించుకో. చిల్లులు ఏమైనా పడ్డాయా? ఎట్లా అంటాడా? అంత మాటలు ఎట్లా అంటాడు? అన్నోడు నోరే పోయిద్ది. దేవుడు చూస్తున్నాడుగా. నువ్వేమో ఎగబడతావు. నువ్వు ఆయన నాలుగు బాదుతాడు. నలుగురు వచ్చి పక్కింటి వాళ్ళు వచ్చి ఏంది అని అడ్డం తీస్తారు. ఆ 4 ఏళ్ళు 40 ఏళ్ళకి చెబుతారు. అది 4 రోజులు మ్యాటర్ అయిద్ది, ఊరు మొత్తం బాకిద్ది. ఈ చండాలం అవసరమా? పురుషుడు అహానికి పోయి వెర్రవీగాడు, నువ్వు తగ్గించుకో, నువ్వు విరిగిపో. లేదు భార్య 4 కేకలేసింది, నువ్వు అహానికి పోయి ఏంది ఎగస్టాల్ మాట అనొద్దు. అట్లా మాట్లాడద్దు. అవ్వ పద్ధతి కాదు. నువ్వే దెబ్బతింటావు. దేవుడి ముందు ఉన్నామన్నా కొంచెం తగ్గించుకో, చూసుకో అని నువ్వు సైలెంట్ అయిపో. గొడవ ఉండదు. కానీ గొడవలన్నీ అహాని బట్టే జరుగుతున్నాయి. కాబట్టి ఇవి మీకు లైఫ్కి ఉపయోగపడతాయి, జీవితానికి. వాస్తవాన్ని వాస్తవిక కోణంలో చూసి మీరు బ్రతుకుతారనే ఆశతో 2 విషయాలు మీకు చెప్పా. విశ్రాంతి మీరు కలిగి ఉండటానికి మొట్టమొదటి విషయం, ఆయన మీద ఆనుకోండి, ఆవేదన పడకండి, విశ్వాసం ఉంచండి. నా దేవుడు నీకు సిద్ధపరిచినవి ఏవైతే సిద్ధపరిచాడో ఎన్ని మలుపులు తిరిగైనా సరే నీ చేతికి వస్తాయి. అవి ఏం బెంగపెట్టుకోవద్దు. వాడు పొందాడు, నేను పొందలేదు అనుకోవద్దు. నా తండ్రి నీకు దాచిపెడతాడు. దాచిపెడతాడు. ఖచ్చితంగా నువ్వు అందుకుంటావు, నువ్వు పొందుతావు. నమ్మకం ఉంచు, ధైర్యంగా ఉండు. రెండోది అహానికి. రెండోది ఏంటంటే విరిగిపోయిన అనుభవంలోకి వెళ్ళండి. ఫైనల్గా మీరు గతంలో విన్నదే అయినా ఒకసారి చెప్తా. రాజ్యాలను గెలిచిన రాజు మన ఇండియాకి వస్తున్నాడంట. ఇండియాకి వస్తున్నాడంట. మీరు వెళ్తురు కానీ నేను ప్రార్థన చేస్తా. మళ్ళీ పోతే మళ్ళీ మనం వారానికి కలుసుకునేది, అందుకని చెబుతున్నాను. ఇండియాకి వస్తుంటే ఇండియాకి వచ్చేటప్పుడు గురువు చెప్పాడంట, ఇండియాకి వెళ్తున్నావు జాగ్రత్త నువ్వు అని. ఏమంటే మంచి పనోళ్ళు ఉంటారు అక్కడ, జాగ్రత్త అని. సరే వస్తూ ఉంటే అరణ్యంలో గుండా వస్తుంటే ఒక పక్కన సర్వసంగ పరిత్యాగి ఒకడు తపస్సులో ఉన్నాడంట. ఈ రాజు మంది మార్బలంతా వస్తుంటే చూశాడు కళ్ళు తెరిచి. సహజంగా రాజు అంత ఆర్భాటంగా వస్తున్నప్పుడు లెగుస్తారు రెస్పెక్ట్గా. లేవలా, కూర్చున్నాడు. చూశాడు రాజు, నెగాదేగా చూశాడు. ఎడిచాలేపోని కళ్ళు మూసుకున్నాడు. మళ్ళీ రాజుకు మండిపోయింది. ఎక్కడెక్కడోళ్ళు నా పేరు జీవితాన్ని హడలిపోతారు, నన్ను చూస్తేనే గడగడలాడతారు, ఇంత మంది మార్బలంతో వస్తున్నాను నేను. శ్రీడిని నన్ను లెక్క చేయలేదు, ఒంటి మీద సరైన బట్టలు కూడా లేవు, గడ్డ పెంచుకున్నాడు, నన్ను లెక్క చేయలేదు ఏందని అహానికి పోయాడు, దిగాడు. ఓయి నేనెవరో తెలియదా నీకు అన్నాడు. తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదన్నాడు ఆయన. నేనెవరినో తెలుసా? భూమి మీద చాలా భాగం గెలిచిన రాజుని, భూమి మీద చాలా భాగం నా భూమే అన్నాడు. కళ్ళు తెరవట్లేదు, నువ్వు కళ్ళు మూసే, అంతెందుకు 6 అడుగులు చాలుగా అన్నాడు. నేనెవరో తెలియదా అంటే తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదన్నాడు. నువ్వు ఎవడైతే నాకెందుకు? ఒకటి. రెండోది
భూమిలో చాలా భాగం నాదంటే 6 అడుగులు చాలుగా, ఏం చేసుకుంటారా మొత్తం అని. 2, మూడోది, నేను ఎంత భూభాగాన్ని గెలిచి వచ్చానో తెలుసా, నేను గెలిచిన వాడిని అన్నాడు. అన్నాడు ఈయన. ఎందుకు నవ్వావు అన్నాడు. అన్నీ గెలిచావు, నిన్ను నువ్వు గెలవలేదుగా అన్నాడు. అదేమిటి అంటే, నీలో ఉన్న కోపాన్ని తామసాన్ని తట్టుకోలేనటువంటి బలహీనుడు నువ్వు గెలిచినట్టు ఎట్లయితే బా అన్నాడంట. ప్రతి మాటకు దెబ్బ కొడుతున్నాడు. నీకు అర్థమైందో లేదో మరి. నీలో ఉన్న టెంప్టేషన్నే కంట్రోల్ చేసుకోలేని వెధవే నువ్వు పెద్ద ఏం గెలిచావురా, నువ్వు మనుషుల్ని గెలిచావు, నువ్వు గెలవలేదురా దద్దమ్మ అని చెప్పగలిగి చెప్పాడు అనమాట. అయిపోయింది 3. చివరికి మనోడికి మైండ్ సరి చేయబడింది. మహానుభావ నీవెవరివి అన్నాడు. నేనెవరినైతే నీకెందుకు లేను, వచ్చిన పని ఏదో చూసుకో అన్నాడు. అలా కాదు, నన్ను తమరి శిష్యునిగా భావించండి. ఇంత ప్రసన్నవాదనంతో ఇంత ప్రశాంతంగా ఉన్నారు, ఇంత సాధించి కూడా నేను నెమ్మది లేకుండా ఉన్నాను, నాకు ప్రశాంతత కలగాలంటే ఒక మార్గాన్ని బోధించండి అన్నాడు. అప్పుడు కళ్ళు తెరిచి, నేను చెప్పింది చేస్తావా అన్నాడు. చిత్తం, మీరు ఏది చెబితే అది చేస్తాను. అటు చూశాడు, ఒక పెద్ద రాయి ఉంది, బండరాయి, దాన్ని ఎత్తుతావా అన్నాడు. ఎత్తుతాను. పో లేపుదాన్ని అన్నాడు. ఆ బరువైన రాయి లేపాడు. నేను చెప్పిన దాకా దించొద్దు అన్నాడు. నేను చెప్పిన దాకా పడేయొద్దు నువ్వు, దాన్ని అలానే పట్టుకొని ఉన్నాను. ఫస్ట్ నిలబడి ఎట్లా పట్టుకున్నాడు, చివరికి వంగిపోయాడు, ఇంకొంచెం వంగిపోయాడు. ఎట్లుంది అంటున్నాడు మధ్య మధ్యలో కళ్ళు తెరిచి. చాలా బరువుగా ఉంది అంటున్నాడు. మళ్ళీ కాసేపు మళ్ళీ కళ్ళు, ఎట్లుంది అంటున్నాడు. గోడలు లాగుతున్నాయి అంటున్నాడు. ఎట్లుందండి, కాళ్ళు కూడా లాగుతున్నాయి అంటున్నాడు. చివరికి ఎట్లుందండి, బాడీ అంతా వణుకుతుంది. సరే ఇప్పుడు పడే అన్నాడు. పడేశాడు. ఇప్పుడు ఎలా ఉందన్నాడు. ప్రశాంతంగా ఉందన్నాడు. నేను ఆ పనే చేశాను రా అన్నాడు. ఒక ఫ్యామిలీనే మోయలేక ఈ గది పెట్టా నేను. నువ్వు రాజ్యాలన్నీ నెత్తిన పెట్టుకొని మోస్తున్నావు, సస్తావురా వదిలే అన్నాడు. ఎక్కడెక్కడే నీ నెత్తిన పెట్టుకొని మోస్తున్నావురా, వదిలే వాటిని దేవుడికి అప్పచెప్పాయి, వదిలే ప్రశాంతంగా ఉండన్నాడు. ఇప్పుడు మీకేమర్థమైంది? 30 బరువులతో వచ్చారు ఇక్కడికి. ఇప్పుడు లేండి, వదిలేసి లేండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఎట్టుంది మీకు? హాయిగా ఉందా? నేనంటున్నాను, మునీశ్వరుడేమో నేల మీద వదిలేయమన్నాడు. నేను కూడా ఒక యోగిలాగానే చెబుతున్నాను, మీ బరువు ఆయన మీద వేయుడే. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాలు. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. 1, తగిన సమయమందు దేవుడు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలీయమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. ఈ 2 వచనాలే నేను చెప్పింది ఇప్పుడు దాకా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలుగెత్తి ఒక్కసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పండి, దేనితోనైనా ఎవరితోనైనా ఎక్కువ లింకులు ఏర్పాటు చేసుకుంటారా? మన లింక్ అంతా ఎవరితో ఉండాలి? మిగిలిన లింకులన్నీ పెంచేసుకోవాలి. ఏసైతోనే మనం మనసు పెంచేసుకోవాలి, ఇంకెవరి మీద మనసు పెంచుకోవద్దు. ఎంతవరకు అంతవరకు. పిల్లలు పుట్టారా, బాధ్యత నెరవేర్చు, వాళ్ళకి అన్యాయం చేయవాకు. భార్యను కలిగి ఉన్నావా, బాధ్యత నెరవేర్చు, అన్యాయం చేయవాకు. భర్తను కలిగి ఉన్నావా, బాధ్యత నెరవేర్చు, అన్యాయం చేయవాకు. ప్రేమను చూపు. కానీ దేనితో కూడా ఎక్కువ పెనేసుకోవద్దు. ఏది నిజము శాశ్వతం సొంతమని భ్రమ పెంచుకోవద్దు. మోసపోతావు, దెబ్బతింటావు. ఇతరులతో హానికి పోవద్దు. ఎవరికి ఇచ్చే విలువ వాళ్ళకి ఇచ్చాడు దేవుడు, ఎవరికి ఇచ్చే గౌరవాన్ని వాళ్ళకి ఇచ్చాడు దేవుడు. మందారం విలువ మందారానికి ఉంది, మల్లెపూ విలువ మల్లెకు ఉంది. మందారం ఎంత ఉంటుంది, దాని అందం దాంది. కానీ మల్లె ఇంతే ఉంటుంది, దాని పరిమళం మందారానికి ఉండదు. అలాగా నీ పక్కనోడు వాడు గొప్పోడైతే ఒకదానిలో వాడు గొప్పోడు కావచ్చు, కానీ నీకు ఇచ్చిన గొప్ప నీకుంది దేవుడు. ఎవరికి ఇచ్చిన విలువ వాళ్ళకుంది, ఎవరికి ఇచ్చిన స్థాయి వాళ్ళకుంది, ఎవరికి ఇచ్చిన ఆధిక్యత వాళ్ళకుంది. ఇవ్వకపోయినా పర్వాలా, డోంట్ వరీ. ఎప్పుడైతే అహానికి వెళ్తామో, పోటీకి వెళ్తామో, పంతానికి వెళ్తామో, గర్వానికి వెళ్తామో, అప్పుడు స్టార్ట్ అయితే దరిద్రం అంతా. విరిగిపో, విశ్రాంతి ప్రవేశించింది. విరిగిపో, విశ్రాంతి ప్రవేశించింది. అలా విరగటం సాధన చేసిన వాళ్ళే విశ్రాంతిలో బతుకుతారు. విరగనటువంటి వాళ్ళు వేదంలో బతుకుతారు. కృప మనందరికీ తోడై ఉండునుగాక. చెవులు గలవాడు దేవుడిచ్చిన ఈ వాక్కు గైకొనుగాక. రైట్, కళ్ళు మూసి తలలు వంచండి.
ఈ ఒక్కరోజు టైం చూడకండి. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపేగ దేవా, ఈవేళ నాయన విశ్రాంతి వెతుకుతున్న మానవుడికి 2 రూపాలలో విశ్రాంతి పొందడానికి మార్గం చూపించావు. నీకు స్తోత్రాలు. ఒకటి, నీ మీద ఆనుకునుట ద్వారా, 2 విరిగిపోవుట ద్వారా. జీవితానికి ఉపయోగపడే విలువైన సంగతులు మాకు బోధించినందుకు వందనాలు. ఎవరితో కూడా అత్యధికమైన ప్రేమలు, అనుబంధాలు ఏర్పరచుకోవద్దు. దేవునితోనే ఎక్కువ అనుబంధము, దేవునితోనే ఎక్కువ ప్రేమ బంధం. దేవుని మీద ఆనుకొనటం, దేవుణ్ణి ప్రేమించటం, వయోపరిమితి లేకుండా బాల్య దినముల నుండే నీకు కనెక్ట్ అయ్యేటువంటి హృదయం మాకు దయచేయి. కనీసం ఇప్పటి నుంచన్నా మా హృదయాలు నీతో పెనవేసుకునేటట్టు ఆకర్షించు. నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. శాశ్వతమైన అనుబంధం, అక్షయమైన అనుబంధం నీతోనే ప్రభు. నీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ మా బిడ్డలందరినీ కూడా చైతన్యపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ. అహానికి పోయి, పంతానికి పోయి కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటే, పిల్లల ప్రేమ దక్కలేదు, భర్త ప్రేమ దక్కలేదు, భార్య ప్రేమ దక్కలేదు, నన్ను మోసగించారు, నేను వంచనకు గురయ్యానని కొంతమంది చచ్చిపోతే, పరువు పోయింది, ఇల్లు పోయింది, ఆస్తి పోయింది, ప్రతిష్ట పోయిందని కొంతమంది చచ్చిపోతే, ఇలా ఎంతోమంది ఎన్నో కారణాలను బట్టి ప్రాణాలు తీసుకుంటున్నారు. నేను ఎరిగిన పిల్లలు ఎవరు ఆ గతి పట్టకూడదు. ఎవరున్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా, నా దేవుడు ఒక్కడున్నాడు. నా యేసయ్య చాలు నాకు, నా యేసు చాలు. అందరూ వదిలిన ఆయన వదలడు. నాకు చేయాల్సిన న్యాయం నా యేసయ్య చేస్తాడని దేవా, నిన్ను పెనవేసుకునే హృదయం మాకందరికీ దయచేయమని, నీ మీద ఆనుకునే హృదయం అందరికీ దయచేయమని యేసు నామములో. ఇక్కడ ఉన్న బిడ్డలు ఎవరు ఏ శ్రమలో, బాధలో, వేదనలో, శోధనలో, కష్టాల్లో, కన్నీళ్లలో, రోగాలలో, అప్పుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోయి ఉన్నారో, చితికిపోయి ఉన్నారో, యేసు నామములో వారికి విడుదల, గొప్ప సమాధానం, గొప్ప ఆదరణ దయచేయి. ఎవరెవరు బరువులు మోస్తున్నారో ఆ బరువులు నీ ముందు దించుకుందురుగాక. ఎవరు చింతలు మోస్తున్నారో ఆ చింతలన్నీ నీ ముందు దించుకుందురుగాక. ఓ నీతోనే పెనవేసుకుందురుగాక. ఓ నీ ద్వారానే జయముందుదురుగాక. విశ్రాంతి పొందుదురుగాక. నెమ్మది పొందుదురుగాక. సంతోషాన్ని పొందుదురుగాక. స్వస్థత పొందుదురుగాక. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న రీతి నీవు అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టి నుండి, కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవైనావు తండ్రి. యేసు రక్తమునకు జయం. హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతటికి సదా తోడే నిత్యత్వలో చేరు పర్యంతములను నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపి వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చమని. వెళుచున్న మార్గంలో బిడ్డలకు తోడై ఉండు. మళ్ళా ఆదివారానికి నాయన నీ బిడ్డలు కలుసుకుంటారు ఎక్కువ మంది. నీ బిడ్డలు తిరిగి వచ్చేంత వరకు నీ కృపా కాపుదల్లో భద్రపరచు. నీ బిడ్డలు ఈ 6 దినములు కూడా నీ కాపుదల్లో ఉండాలి, క్షేమంగా ఉండాలి, భద్రతలో ఉండాలి. గొప్ప కార్యాలు వారి జీవితంలో జరగాలి. సాక్ష్యాలతో వచ్చి నిన్ను మయంపరచాలి. కృంగిన వారిని లేవనెత్తాలి, బలహీనులకు బలాభివృద్ధి కలిగించాలి. నీ బిడ్డల్ని ఇతరులను ఆదరించేవారిగా తయారు చేయమని యేసు నామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రయాణాల్లో జాగ్రత్త. మీ పిల్లలు, సెల్లులు, డబ్బులు, పర్సులు, బ్యాగులు, మీ బైకులు, మీ వెహికల్స్ అన్నీ మీరే బాధ్యులు. చూసుకోండి. మీ అందరి వందనాలు. కూట ముగించబడింది. దేన్ని బట్టి కూడా కృంగిపోకండి. దేన్ని బట్టి కూడా అధైర్యపడకండి. వర్షాలు పడుతున్నాయి. మీరు నాటబోయేటువంటి విత్తనాలు మంచిగా మొలిచి ఫలించి మీకు పంట దక్కునుగాక. మంచి ఫలం యేసు నామములో వచ్చునుగాక. అది మంచి పంటలు వేయండి. పొగాకు లాంటి వద్దులే, చూసుకోండి. రైట్, అదండి. చాలా టైం అయింది. చలో. నా కాలగతులన్నీ నీ వశమని నిలిచియున్నాను నీ చెంతనే. ఆకలి కావట్లేదా? పోండి, తినిపోండి. లైవ్లో ఉన్నాళ్ళు, జూమ్లో ఉన్నాళ్ళు అందరూ విన్నారు. విన్న మాటలు హృదయంలోకి తీసుకోండి. ధైర్యం తెచ్చుకోండి. బాప్తిస్మం పొందాలని ఎవరైనా దూర ప్రాంతాల నుంచి వచ్చి ఉంటే చర్చి బ్యాక్
నీళ్లు ఉన్నాయి, వెళ్ళండి అక్కడికి, నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి. యేసయ్యతోనే జీవితం. చలో 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 అని చెప్పానంటే, కొద్ది రోజుల క్రితం ఒక సంఘటన జరిగింది. భర్త లేడు, పిల్లలు, వాళ్ళే జీవితం అనుకుంది, వాళ్ళ కోసమే బతికింది, చాలా కష్టపడింది, ఇప్పుడు కూడా కష్టపడుతూనే ఉంది. నాకు తెలిసిన ఒక సోదరి, తరచుగా ఆమెకు బలహీనత వస్తుంది, అయినా సరే కష్టపడి చేస్తూనే ఉంది. మొన్న మధ్య బాగా తీవ్రమైన జ్వరం ఒక 3 రోజులు కాసింది. ఆ 3 రోజుల జ్వరంలో పిల్లలు తనను అశ్రద్ధ చేశారు. అలా అశ్రద్ధ చేసినందుకు గాను ఎవరి కోసం జీవితం అనుకున్నానో, వాళ్ళే సర్వస్వం అనుకున్నానో, వాళ్ళ హృదయంలోనే నాకు అంత ప్రేమ దక్కనప్పుడు నేను ఎందుకు బ్రతకాలనుకుని ప్రాణం తీసుకుంది. నేను అందుకే మొత్తుకొని చెప్తున్నా. నేను చెప్పేటప్పుడేం సరిగా వినరు, నేను చెప్పేటప్పుడేం మైండ్లో హృదయంలో తీసుకోరు. సరిగ్గా కనెక్ట్ అయ్యారనుకు నేను చెప్పిన విషయాలకి ఎవడు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా దేవుడే ఉన్నాడని చెప్పి దేవుని వైపు చూస్తారు. దేవుని కోసం బతకాలనుకుంటారు, ప్రాణం తీసుకోరు, చావాలోచనలు చేయరు. ఇప్పుడు వాళ్ళకేమన్నా నష్టమా? తన ఆత్మను తను నష్టపోయింది. తను ఉంటే ఇంకెంత సేవ చేసుకునేదో, దేవుని దగ్గర ఎంత బహుమానం పొందేదో. ఆ లైఫ్ పోగొట్టుకుంది కదా. అందుకే చెప్తున్నాను, నేను దేవుణ్ణి ఎరిగిన స్థితిలో అలాంటి డీప్ రిలేషన్స్కి దేనికి కూడా తావివ్వద్దు. బాధ్యతలు ఎంతవరకు అంతవరకే. నువ్వు కనీ పెంచి పెద్ద చేసేవాడిని నిన్ను వాళ్ళు చూస్తారని ఎప్పుడు కలలు కనొద్దు. రెక్కలు వచ్చేంతవరకే పక్షులు, వస్తే ఎగిరిపోతాయి. ఎక్కువ పెట్టుకోవద్దు. నీకెప్పుడు శాశ్వతంగా చచ్చిన తర్వాత కూడా దిక్కు దేవుడు ఒక్కడే. నేను చెప్తున్నాను, నిన్ను కన్న వాళ్ళు కూడా శాశ్వత కాలం నీకు తోడుగా ఉండరు. ఏదో ఒక దినాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. ఒంటరి గుర్తుపెట్టుకో, ఒంటరి పోరాటం. ఏమనుకోవద్దు, ఈ మాటలు తీసుకొని జాగ్రత్త పడండి. ఈరోజు నువ్వు అవమానాల్లో ప్రయాణం చేస్తుండొచ్చు, తృణీకరాల్లో ఉండొచ్చు, కానీ వాటిని నువ్వు తీసుకోవద్దు. దేవునికి అప్పచెప్పేసాయి. నా అవమానాలని నీకే అప్పచెప్తున్నాను తండ్రి అని దేవునికి స్తోత్రం చెప్పేసి. నా తండ్రి చిత్తం అయితే నిన్ను ఘనపరిచే రోజు ఒకరోజు వచ్చింది, రాకపోయినా పర్వాలా, తప్పకుండా తెప్పిస్తాడు. అన్యులకి అవకాశాలు ఇచ్చిన దేవుడు నీకెవడా? నీ తలనెత్తడా? నిన్ను ఆశీర్వదించడా? నువ్వు అహానికి పోవద్దు, తగ్గించుకో, దేవుని వైపు చూడు. తప్పకుండా నిన్ను ఆశీర్వదించే రోజు ఒక రోజు ఉంది, నీకు కృప చూపే రోజు ఒక రోజు ఉంది. కాబట్టి నీ పరిస్థితులను బట్టి అధైర్యపడద్దు. ఏ స్థితిలో కూడా చావాలి అనే ఆలోచన రానియొద్దు. అది సాతాను చేసే మోసం. ఆయన వైపే చూడు. ఇంతేనండి. అది నా కాలగతులన్నీ నీ వశమని నిలిచియున్నాను నీ చింతనే. శాలేమాన్ ఎప్పుడు ఎందుకు చెప్తాడు ఇలా, ఎందుకు ఇట్లా ఆదరిస్తాడంటే, ఆదరించడం అంటే మరి అది లేక చచ్చిపోతున్నారు. అందుకే అమ్మ అయ్యా అని మొత్తుకొని చెప్పేది. అందుకే ఈ ఒక్క మాట ఆ చెవికి అందితే బతికిపోతారేమో అని ఆశ, సాగు తప్పించుకుంటారేమో అని ఆశ, సాతాను మోసంలోంచి బయటపడతారేమో అని ఆశ. అందుకే నేను ఈ విషయాలు చెప్తూనే ఉంటాను. నేనున్నంత వరకు మాట్లాడుతూనే ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి. వందనాలు. లైవ్లో జూమ్లో ఉన్న బిడ్డలు కూడా వందనాలు. సెలవు. మళ్ళీ కలుసుకుందాం. దైవాశీస్సులు.